ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఒక్కసారి ఈ వీడియో చూడండి. పెంట కుప్పల మీద నుండి పైకి లేవనెత్తువాడు ఆయనే. ఎంత గొప్ప దేవుడు! ఈ స్థితిలో ఇంతమంది విశ్వాసులకు ఆత్మీయ తండ్రిగా దేవుడు ఎలా లేవనెత్తాడు? భిక్షాటన కోసం దేశ నలుమూలల్లో తిరిగి శరీరాన్ని కోసుకొని ఏ విధంగానైనా ₹1 సంపాదించి ఒక పూట అన్నం కడుపు నింపుకోవాలని ఎన్నో ప్రయాసాలు, పోరాటాలు, అప్పుల సమస్యలు ఒక పక్కన, అనారోగ్య పరిస్థితులు మరొక పక్కన, చావు అంచుల్లో చేరినప్పుడు ఏ దేవుని పిలిచినా పలకలే, ఏ దేవుని మొక్కినా రాలే. తెలిసినవన్నీ తిరిగి ఆఖరికి యేసు క్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చినప్పుడు నోట్ల నుంచి కక్కే రక్తం ఆగిపోయింది. కాళ్ళల్లో ఉన్న భయంకరమైన వ్యాధి తొలగిపోయింది. ఆ దేవుడు స్పష్టంగా దిగి వచ్చి కుమారుడితో మాట్లాడి ఈ పరిచర్యను ఆరంభింపచేసి ఉన్నారు. దేశ నలుమూలల్లా దేవుడు బలమైన సాధనంగా వాడుకుంటున్నాడు. బీదర్, కర్ణాటక రాష్ట్రంలో బీదర్ అనే ప్రాంతంలో ఓ బలమైన పరిచర్య జరిగిస్తున్న దైవజనులు ఆమోస్ పాస్టర్ గారు. ఈ మందిరం ఒక్కసారి చూడండి. ఈ మందిరంలో ఉన్న ప్రజలను ఒక్కసారి చూడండి. ఇంతమందికి ఆత్మీయ తండ్రిగా దేవుడు ఏ విధంగా లేవనెత్తారు? 8 సంవత్సరాలలోనే ఇంత గొప్ప పరిచర్య దేవుడు చేయడానికి సహాయం చేశారు. ఇంకా ఈ సేవకుడు దేశ నలుమూలల్లో వాడబడాలని మనమందరం ప్రార్థన చేద్దాం. ఇదిగో ఆయన కుమార్తె, ఇదిగో పాస్టర్ గారు, ఇదే వీరు కట్టించిన మందిరం, వీరు సంపాదించిన ఆత్మలు. ఒక్కసారి వీడియో చూడండి. కంట తడి పెట్టని వారు ఎవ్వరూ ఉండరు. ఇదిగో ఈ సేవకుడు. మన శరీరం రక్ತ ఆడబడకుండా భిక్ష పెడుకోಬೇಕು. శరీరంకు శరీర కోలతో కొట్టుకొని శరీరం నాశనం చేసుకొని భిక్ష పడుకున్నారు. ఎల్లరు బయ్యరే, అందరూ తిట్టేవాళ్ళే. నీ అట్ట కట్టయిద్ది, నువ్వు చాలా మంచిగా ఉన్నావు, నేను బెడుకొని తిలక నాచికే ఆగలేను, నీ కడకం తిండికి నీకు చిక్కు రాదా, నేను కన్ను అయ్యావా, నీ కన్ను పోయినావా, నీ కుంటిద్దే, నువ్వు కుంటేను ఉన్నావా, భిక్ష ಬೆಳಗ ನೀನ್ ನಾಚಿಕೆ ಇಲ್ಲನಾ, ಭಿಕ್ಷೆ ಮಡಗತಂದకు నీకు చిగ్గు లేదా? ಎಷ್ಟೋ ಮಂದಿ ನಮ್ಗೆ ಬೈಗಳು ಬೈದಿನೋರು, ఎంతో మంది మాకు ఎంతో తిట్లు తిట్టినారు. ಆದ್ರೆ ನಾಚಿಕೆ ಇಲ್ಲದಕ್ಕೆ ಶರ ಮೇಲ್ದಕ್ಕೆ ನಾವು ಭಿಕ್ಷೆ ಪಡ್ಕೊಂಡು ತಿಂಬೋರು. మనకు చిగ్గు లేక ఏం లేక అంతలా ఉండి మేము భిక్షೆ మడుకున్నాం. ಈ ತರ ನಮ್ಗೆ ಇಲ್ವಾ ಇಜ್ಜತ್ ಇದ್ದಿಲ್ಲ. ఈ తీరిగా మాకు ఏ విలువ ఇజ్జత్ లేకుండే. ಇವತ್ತು ದಿವಸದಲ್ಲಿ ఈ రోజు ನನ್ನ ದೇವರು, నా దేవుడు ఏసయ్య ಹತ್ರ ಹೋಗಿದ್ಮೇಲೆ ఏసయ్య దగ్గరికి పోయినప్పుడు ನನ್ನ ದೇವರ ಇಜ್ಜತ ಕೊಟ್ಟ ನನಗೆ నాకు ఒక ఇజ్జత్ విలువ వచ్చినది. ನನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ಉದ್ಧಾರ ಮಾಡಿದಂತ ಒಂದು ಶಕ್ತಿ ದೇವರು ಕೊಟ್ಟಿದ್ದಾನೆ. నా పిల్లలకు ఒక విలువ ఇజ్జత్ ఇచ్చేటంత శక్తి బలము ఆ దేవుడు ఇచ్చిన. ದೇವರ ಹತ್ರ ಬಂದಾಗ దేవుని కాడికి వచ్చినాక ಇಜ್ಜತ್ ಸಿಗುತ್ತು, ఒక విలువ దొరికినది, ಒಂದು ಸತ್ಯಗಳ ಸಿಗುತ್ತು, ఒక సత్యము దొరికినది. ನಮ್ಮ ಮಕ್ಕಳು ಓದಲಾಕ ಬುದ್ಧಿ ಕೊಟ್ಟನು ಓದಿಸ್ಲಾಕ, మా పిల్లలకు చదువుతందుకు జ్ఞానము బుద్ధి తత్వ ఇచ్చినాడు.
ನಾವು ಈ ತರ ಈಗ ದೇವರ ನಾವು ಜೀವಿಸ್ತಾ ಇದ್ದೇವೆ ದೇವರ ಹತ್ರ. ఈ తీరుగా మేము దేవుని దగ్గర మేము జీవిస్తున్నాం. ನಾವು ಯಾವ ತರ ದೇವರ ತಿಳ್ಕೊಂಡಿದ್ದೆವು, మేము ఏ రీతిగా అయితే దేవుని తెలుసుకున్నామో ಇವತ್ತೊಂದು ದಿವಸದಲ್ಲಿ ఈ రోజు ನಮ್ಮ ಆ ಸಾಕ್ಷಿ ನಿಮ್ಮ ಮುಂದೆ ಹಂಚ್ಕೋತೀವಿ. నా సాక్షి మేము కూడా పంచుకుంటాను. ಈ ತರ ನಾವು ಭಿಕ್ಷೆ ಬೇಡ್ಕೋತ ತಿನ್ಕೋತ ದೊಡ್ಡವರಾಗಿರೋ ನಮ್ಮ ಅಪ್ಪರು ನಮ್ಮ ಮುತ್ತಲಿಂದ ಬಂದಿದ್ದೆವು. ఈ తీరుగా మా తాతల ముంతాతలకి భిక్ష మడుకొని ఇంత పెద్దగైనాము. ನಾನು ಸಣ್ಣವಿದ್ದಾಗ నేను చాలా చిన్నగా ఉన్నప్పుడు ನನ್ನ ತಾಯಿ ಬಿಟ್ಕೊಟ್ಟು ಹೋಗಿದ್ದಾಳೆ. నా తల్లి నాకు వదిలేసిపోయినారు. ನಮ್ಮ ತಾಯಿ ನಮಗೆ ಬಿಟ್ಕೊಟ್ಟು ಹೋಗಿದ ಮೇಲೆ నా తల్లి నన్ను వదిలేసిపోయినాక ನಮ್ಮಪ್ಪ ಸಲಕೊಂಡಿದ್ದಾನೆ. నా తండ్రి నాకు నడుపుకున్నాడు. ನಮ್ಮಪ್ಪನ ಭಿಕ್ಷೆ ಬೇಡಿ ರೊಟ್ಟಿ ಬೇಡ್ಕೊಂಡು ತಂದು ನನ್ನ ಬೆಳೆಸ್ಕೊಂಡಿದ್ದಾನೆ. నా తండ్రి భిక్ష మడుకొని రొట్టె అన్నం చేసి నన్ను పెద్దగా చేసినాడు. ನಾವು ಅದರಿಂದ ಇಷ್ಟು ದೊಡ್ಡವರಾಗಿದ್ದೆವು. మా తండ్రి నుంచి మేము ఇంత చాలా పెద్దగైనాము. ನಾನೇನ್ ಮಾಡಿದೀನಿ, నేనేం చేసినాను, ನಾನು ರೊಟ್ಟಿ ಬೇಡ್ಕೋತ ತಿಂಬುದು ಶುರು ಮಾಡಿದ್ದೀನಿ. నేను కూడా రొట్టె అడుకుంటా తినుకుంటా అదే పద్ధతి నడిచినాను. ಇಷ್ಟು దొడ్డವಾಗಿన ಮೇಲೆ ఇంత పెద్దగైనాక ನಮ್ಮವ್ವ ಮತ್ತೆ ನಮ್ಮ ಅಪ್ಪನ ಬಳಿ ತಿರುಗಿ ಬಂತು. మా తల్లి మళ్ళీ తిరిగి మా డాడీ తనికి వచ్చినది. ಒಂದು ಕೆಲವು ದಿವಸದ ನಂತರ మళ్ళీ తోడం రోజులైనాక ನಾ ಇಷ್ಟು ದೊಡ್ಡವಾಗಿನ ಮೇಲೆ నేను పెద్దగైనాక ಒಂದು 4-5 ವರ್ಷಗಳಾಗಿನ ಮೇಲೆ ఒక 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎక్కువైనాక ನಮ್ಮವ್ವ ಬಂದಳು. మా అమ్మ వచ్చినది. ಮತ್ತೆ 3 ಮಕ್ಕಳಾದರು. ನಮ್ಮ ಅವ್ವಗ ತಂಗಿದ ಹುಟ್ಟಿದ್ರು. మళ్ళా 3 పిల్లలైనారు. మళ్ళా 3 చెల్లెళ్ళు పుట్టినారు. ನಮ್ ತಂಗಿದ ಹುಟ್ಟಿನ ಮೇಲೆ ఇక మా చెల్లెళ్ళు పుట్టినాక ನಮ್ಮ ಅಕ್ಕವರು ದೊಡ್ಡದ್ರು, ನನಗಿಂತ ದೊಡ್ಡವರು. మా అక్క నాకింత పెద్ద అక్క ఉండేది. ನನ್ನ ಕಷ್ಟ ನಾನು ಹಂಚ್ಕೊ ಈ ಎಲ್ಲಿಂದ ಬಂತು ಅಂಬೋದು ನನ್ನ ಕಷ್ಟ ನಿಮ್ಗೆ ಗುರುತು ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. ఈ కష్టం ఎట్లా వచ్చిందంటే మీకు ఒకటి తెలగొట్టి చెప్తున్నాను, ఎట్లా కష్టం వచ్చింది నాకు. హల్లెలూయా హల్లెలూయా. ನಮ್ಮವ್ವ మా తల్లి ತಿರುಗಿ ಬಂದಿನ ಮೇಲೆ తిరిగి ఇంటికి వచ్చినాక ನಮ್ಮ ಅಕ್ಕವ್ರಿಗೆ ಏನ್ ಮಾಡಿದ್ರೆ ಅಂತ ನಮ್ಮ ಸೋದರ ಮಾಮ ಕೊಟ್ಟೇವ್ ನಾವು. మా అక్కకి ఏం చేసినామంటే మా ఒక మేనమామకు ఇచ్చి లగం చేసినాం. ಆ ಲಗ್ನ ಮಾಡಿ ಕೊಟ್ಟಿದ ಮೇಲೆ ఆ లగం చేసి ఇచ్చినాక ಅದು ಏನಾಯ್ತೋ ಏನಿಲ್ಲೋ, అది ఏమైందో ఏమో, ಆ ಒಂದು ಬ್ಯಾನಿನೇ ಬಂತು, ಒಂದು ಕಷ್ಟನ ಬಂತು, ನಮ್ಮ ಅಕ್ಕ ತೀರ್ಕೊಂಡಳು. ఏ కష్టం వచ్చిందో ఏమో మాకు తెలియదు కానీ అక్క చచ్చిపోయినారు. ಕೆಲವು ದಿನ ಹೋಗಿನ ಮೇಲೆ కొన్ని రోజులు గడిపినాక ಈಗ ಅವರು ಆರಾಮಿದ್ದಿಲ್ಲ ಅಂತ ನಮ್ಮವ್ವ ಅಲ್ಲಿಗೆ ನಮ್ಮ ಅಕ್ಕಗ ನೋಡಕ್ ಹೋಗಿದ್ದರು. మా బిడ్డకు ఆరం లేకుండొచ్చని అక్కడ మా అక్క తానికి వెళ్ళినది. ಈಗ ಆ ಕಡೆ ಹೋದ್ರ ನಮ್ಮ ಅಕ್ಕ ತೀರ್ಕೊಂಡಳ. అక్కడ వెళ్ళినాక మా అక్క చచ్చిపోయినది. ಅಯ್ಯೋ ನನ್ನ ತಮ್ಮಗ ಇಸ್ಕೊಟ್ಟಿದ ನನ್ನ ಮಗಳಿಗೆ ನನ್ನ ಮಗಳು ತೀರ್ಕೊಂಡಳಲ್ಲ. అయ్యో మా తమ్మునికి ఇచ్చి లగం చేసిన కదా, ఇప్పుడు నా బిడ్డ చచ్చిపోయింది కదా. ಮತ್ತೆ ನಮ್ ಗಂಡ ಸಿಟ್ಟಿನ ಮೇಲೆ ఇక అప్పుడు మా భర్త చాలా కోపంగా ఉంటాడు. ನೀನ್ ತಮ್ಮಿಗೆ ಇಸ್ಕೊಟ್ಟಿ ಹಿಂಗ್ ಹೆಂಗ್ ಬಂದಿ ಸತ್ತೋಯ್ತಂತ ನಮಗ ಹೊಡಿತಿರ್ಬೇಕಂತೆ. మా భర్త అంటుండొచ్చు, తమ్మునికి ఇచ్చి లగ్గం చేసినావు, ఇప్పుడు నా బిడ్డ చచ్చిపోయింది కదా అని చాలా కోపంగా ఉంటాడేమో. ಅದಕ್ಕೆ ಭಯಪಟ್ಟೆ ಮತ್ತೆ ತಿರುಗಿ ನಮ್ಮವ್ವ ನಮ್ಮ ಬಳಿ ಬಂದಿಲ್ಲ. అందుకే భయపడి మా తల్లి తిరిగి ఇంటికి రాలేదు. ಅದೇ ಜಗಳಾಡಿ ನಮ್ಮಪ್ಪ ನಮ್ಮವ್ವ ಜಗಳಾಡಿ ಹೋಗಿಲ್ಲ. మా తండ్రి మా అమ్మ మా నాన్న మా అమ్మ జగడ మాడి దూరం కాలేదు. ಚಲೋನೇ ಇದ್ರು, మంచిగా బాగానే ఉన్నారు. ನಮ್ಮ ಅವ್ವ ಚಲೋ ಇದ್ರು, మా అమ్మ కూడా బాగున్నది, ನಮ್ಮ ಅಪ್ಪ ಚಲೋ ಇದ್ದನು, మా నాన్న కూడా బాగున్నాడు. ಇದಕ್ಕೆ ಒಂದು ಡೌಟ್, అంటే ఇందుకే ఒక డౌట్. ನಮ್ಮವ್ವ మా అమ్మ ಈಗ ನಮ್ಗೆ ಏನಂತಾನೋ ಹೊಡಿತಾನೋ ಬಡಿತಾನೋ ಹೆಂಗ್ ಸತ್ತೋಳು ಹೆಂಗ್ ಇಲ್ಲ ಅಂತ ಬ್ಯಾನಿ ಬಂದು ಸತ್ತತು, ಈಗ ನಮ್ಗೆ ಯಾಕೆ ಕೇಳಿಲ್ಲ ಅಂತ ಹೇಳಿಲ್ಲ ಅಂತ ಅವ್ರು ಭಯಪಟ್ಟೆ ಬಂದಿಲ್ಲ. మా అమ్మ అనుకున్నది బిడ్డ ఎట్లా తెచ్చింది ఎట్లా లేదని, భర్త కూర్చొని ఏమని అడుగుతాడేమో అనుకుని దానికోసం నేను భయపడి రాలేను. ಅದಕ್ಕೆ ಬಂದಿಲ್ಲ, అందుకే రాలేదు. ನಮ್ಮವ್ವ ಅಲ್ಲೇ ಹೋದಳ, మా అమ్మ అక్కడే ఉన్నది. ನಾವೇ ಏನ್ ಮಾಡಿದೇವು ಅಂದ್ರೆ మేమేం చేసినా ಆ ತಂಗಿದ್ರೆ ಕೈದಾಗ ಹಿಡ್ಕೊಂಡು ఆ చెల్లెళ్ళకు చేతులు పట్టుకొని ರೊಟ್ಟಿ ಬೇಡ್ಕೊಂಡು ಶುರು ಮಾಡ್ದೇವು. ನಾವು రొట్టె అడుకుంటూ తినుకుంటా ಭಿಕ್ಷೆ ಬೇಡ್ಕೋತ ದೊಡ್ಡವರಾಗಿದ್ದೇವು. బిచ్చం అడుకుంటా తినుకుంటా పెద్దగైనాము. ದೊಡ್ಡವರು ವಯಸ್ಸಿಗೆ ಬಂದೇವು, ಲಗ್ನ ವಯಸ್ಸಿಗೆ ಬಂದೇವು. ಥೋಡೆ ದಿನ ಆಗಿನ ಮೇಲೆ 2 రోజులైనాక మళ్ళా లగ్గం వీడికి వచ్చినాము. ನಮ್ ಪಂಚರು ನಮ್ ಕುಲ ಲಗ್ನ ವಯಸ್ಸಿಗೆ ಬಂದ್ರೆ ಮದುವೆ ಮಾಡ್ಬೇಕು, ರೊಟ್ಟಿ ಪಲ್ಯ ಮಾಡಕ ನಿನ್ ಮನೆಯಾಗ ಅಡಿಗೆ ಮಾಡೋರು ಯಾರಿಲ್ಲ. అప్పుడు మా కులంలో పంచాయతీలో 10 మనుషులు అంటుండ్రి, పిల్లలకు లగ్గాలు చేయండి, తినేటందుకు ఏమీ లేదు, వాళ్ళకి ఎవరు లేరు, ఆధారం లేరు, లగ్గం చేయండి అన్నారు. ಅಂದ್ರೆ ನಮ್ ಕಷ್ಟದಾಗ ಒಂದು ನೆಟಸ್ಥಾನ ಮಾಡಿದೇವು. ನನಗ మా కులంలోనే ఒక చుట్టికము చేసినాము. ಲಗ್ನಕ್ಕಂತ ತಾರೀಖು ತೆಗಿಬೇಕಂತ ಎಲ್ಲ ಜನಗ ನಾವು ಕೂಡಿಸಿದೆವು. ఒక లగ్గం కార్డు చేయాలని అందరికి పెద్ద మనుషులకు కూర్చోబెట్టినాము. ಅಂದ್ರೆ ನಮ್ಮ ಮಂದಿಗೆ ಏನಂದ್ರು, ನಿಮ್ಮ ತಾಯಿ ಇಲ್ಲ ಕಾರಣ ಸೀರೆ ಹುಟ್ಟಿಸ್ಬೇಕು, ಹೆಂಗಲ್ ಮದಿ ಹೆಂಗ್ ಮಾಡ್ತೀರಿ ನೀವು అంటే అందరూ ఆ పెద్ద మనుషులు అంటున్నారు, నీకు తల్లి లేదు కదా, నీ తల్లి నీ తోడు లేదు, నీ లగ్గం మేము ఎట్లా చేయాలని అక్కడ పెద్ద మనుషులు అంటున్నారు. ಅದ್ರ ಲಗ್ನ ಕ್ಯಾನ್ಸಲ್ ಆಗೋಯ್ತು. ఆ లగ్గము క్యాన్సల్ అయిపోయినది. ನನಗೆ ನೆಂಟಸ್ಥಾನ ಮಾಡಿ ಬೇರೆಯವ್ರಿಗೆ ಮಾಡಿಕೊಟ್ರು. నాతో చుట్టరికం అయింది, అది ఇంకొకరికి తీసిచ్చినారు. ಕೆಲವು ದಿನ ಆಗಿನ ಮೇಲೆ కొన్ని రోజులు గడిపినాక ನಾನು ಮಹಾರಾಷ್ಟ್ರದಾಗ ಹೋಗಿ
నేను మహారాష్ట్రకు వెళ్ళి ನಮ್ ತಂಗಿಗೆ ಅವ್ರು ಕೊಟ್ಟಿ నా చెల్లెని అక్కడిచ్చి ಅವ್ರ ತಂಗಿ ನಾನು ಮಾಡ್ಕೊಂಡು ಬಂದ ನಮ್ಮ ಮನೆಯವರಿಗೆ ಅವರಿಗೆ వాళ్ళ చెల్లెని నేను తీసుకొచ్చినాను. ಲಗ್ನ ಆಗಿನ ಮೇಲೆ లగ్నమైనాక ಅದೇ ಹಂಗ ಕಷ್ಟದಿಂದ ಬೇಡ್ಕೊಟ್ಟು ತಿನ್ಕೋತ ನಾವು ದೊಡ್ಡವರಾಗಿ ಮಕ್ಕಳು ಆದ್ರು ನನಗೆ. అదే కష్టంలో బాధలో ఉండి నాకు కూడా పిల్లలైనారు. ನಮ್ಮ ತಂಗಿದರಿಗೆ ಸಾಲ ತಂದು ನಾನು ಮದುವೆ ಮಾಡಿಕೊಟ್ಟ. మా చెల్లెలు కూడా బాకీ అప్పు తీసుకొచ్చి మా చెల్లెల లగ్గలు కూడా తీసినాను. ನಾವು ಬಾಕಿ ಸಾಲ ತಗೊಂಡು ನಾವು ಮಾಡ್ಕೊಂಡಿದ್ದು. బాకీ అప్పు తెచ్చుకొని నేను కూడా లగం చేసుకున్నాను. ಇದು ಬಡ್ಡಿಗೆ ಬಡ್ಡಿ ಹೆಚ್ಚಿಗಾಯ್ತು. ఇక్కడ వడ్డీకి వడ్డీ చాలా వడ్డీ ఎక్కువైపోయినది. ನನ್ ಬಾಕಿ ಸಾಲ ಹೆಚ್ಚಿಗಾಯ್ತು. నాకు బాకీ అప్పు చాలా ఎక్కువైపోయినది. ನಮ್ಗೆ ನೌಕರಿ ಇಲ್ಲ ಏನಿಲ್ಲ, ಕೆಲಸ ಮಾಡೋರಲ್ಲ, నాకు ఒక జాబ్ లేదు, నౌకరీ లేదు, ಭಿಕ್ಷೆ ಮಾಡ್ಕೊಂಡು ತಿಂಬೋರು. ఒక బిచ్చం అడుకొని తినేవాడిని. ಈ ದುಡ್ಡು ಸಂಪಾದನೆ ತರಲಿ ನಾನು. ఇంత డబ్బులు నేను ఎక్కడి నుంచి తేవాలి? ನನ್ನಿಂದ ಆಗಲ್ಲ. నా నుంచి కాదు. ನನ್ ಮೂವರು ಮಕ್ಕಳಿಗೆ ತಕೊಂಡು నా ముగ్గురు పాపలు తీసుకొని ನಾನು ಏನ್ ಮಾಡಿದ್ದೀನಿ ಅಂದ್ರೆ, నేనేం చేసినాను, ಫೋಟೋ ಗಿರಾಕ್ ದುಕಾನ್ಗೆ ಹೋಗಿದ್ದೀನಿ. ఒక ఫోటో దుకాణానికి వెళ్ళి ನನ್ ಬದುಕಲಾಗ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ఇక నేను బతకడానికి సాధ్యం లేదు. ಇದು ಬಾಕಿ ತೆಗೆದಕ ನನಗೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ. ఈ అప్పు తీరాలంటే నా నుంచి సాధ్యం లేదు. ಇದು ನಾನೇನ್ ಮಾಡ್ತೀನಿ, ఇక నేనేం చేస్తాను? ನನ್ ಮೂವರು ಮಕ್ಕಳು ಆಗಿದ್ರಾಗ అప్పుడు నాకు ముగ్గురు పిల్లలైనారు. ನನ್ ಮೂವರು ಮಕ್ಕಳು ತಕೊಂಡು నా ముగ్గురు పిల్లల్ని తీసుకొని ನಾನು సత్తోಗ್ಬೇಕು. ఇక నేను చచ్చిపోవాలి. ನಾನು ಇರೋದು ಮುಖ್ಯ ಇಲ್ಲ. నేను ఉండేది ముఖ్యం లేదు. ನಾನು ಹೆಂಡತಿಗೆ ಹೇಳಿಲ್ಲ, మా భార్యకు చెప్పలేదు, ನಮ್ ತಂದೆಗೆ ಹೇಳಿಲ್ಲ, మా నాన్నకు చెప్పలేను. ನನ್ ಮೂವರು ಮಕ್ಕಳು ತಗೊಂಡಿನಿ. నా ముగ్గురు పిల్లలు తీసుకున్నాను. ಫೋಟೋ ದುಕಾನ್ ಹೋಗಿ ಮೂವರು ಮಕ್ಕಳು ವಯಸ್ಸಲ್ಲಿ ನಿಂದಿರಿಸಿ ನಾ ಫೋಟೋ ತಗೊಂಡಿದ್ದೆ. ఆ ఫోటోగ్రాఫ్ దుకాణానికి పోయి ఆ ముగ్గురుతో నేను ఫోటో దిగినాను. ಈ ದೊಡ್ಡ ಮಗ ఇక్కడ ಬಾಜಿಗಿದ್ದಿನವರು ಇದೇ ಮಗ. ఇక్కడ పెద్ద కొడుకు ఇక్కడ పక్కన ఉన్నాడు, ఈ కొడుకే. ಇವ್ರಿಗಿಂತ ಸಣ್ಣವರು ನಡುವಿನ ಮಗಳು. నాకింత చిన్న ఒక చెల్లె. ಏನೊಬ್ಬ ಮಗ ಮನೆಗೆ ಸೇವೆ ಮಾಡ್ತಾನೆ. ಈಗ ಅಲ್ಲಿ ಮನೆಗೆ ಇಟ್ಟು ಬಂದಿದ್ದೇನೆ. ఇంకొక తమ్ముడు అక్కడ ఎలికడవి సేవ చేస్తాడు. ಆ ಮೂವರು ಫೋಟೋ ಇಳಿಸ್ಕೊಂಡು ಮನೆಗೆ ಬಂದೇನಿ. ఆ ముగ్గురితో ఫోటో దిగి ఇల్లుకి వచ్చినాను. ಈ ಕಷ್ಟ ನನಗೆ ಇರ್ಲಕ್ ಆಗಲ್ಲ. ఈ కష్టంలో నాకు ఉండడానికి రాదు. ಈ ಬಾಕಿ ಸಾಲ ಒಂದೇ ಇಲ್ಲ. ఈ అప్పు బాకీ ఒక్క రీతి లేదు. ಅನೇಕ ಶರೀರದ ನೋವುಗಳು, అనేక నొప్పులు రోగులతో ఉండేవాని. ದವಾಖಾನೆ ತೋರಿಸ್ಕೊಳ್ಳೋಕೆ ರೊಕ್ಕ ಇಲ್ಲ ನನಗೆ. దవాఖాని చీపించుకోవాలంటే డబ్బు లేదు. ದವಾಖಾನೆ ತೋರಿಸ್ಕೊಳ್ಳೋಕೆ ದುಡ್ಡಿಲ್ಲ. దవాఖానికి చీపియాలంటే కూడా డబ్బులు లేవు. ಬಂಧು ಬಳಗ ನನಗೆ ಪ್ರೀತಿ ಮಾಡೋರಿಲ್ಲ. బంధు బలగం కూడా నాకు ప్రీతి చేయరు. ಸ್ವಂತ ತಾಯಿನೇ ನನಗೆ ಬಿಟ್ಕೊಟ್ಟು ಹೋಗಿಲ್ಲ. ಮಂದಿ ಏನ್ ಮಾಡ್ತಾರೆ, సొంత తల్లి నాకు ప్రీతి చేయలేదు, ఇంకొకరు ఎట్లా నాకు ప్రీతి చేస్తారు? ಈಗ ಮಂದಿ ಈಗ ಅನ್ಕೋತಾರಲ್ಲ ಅಂತ ನಾ ಅನ್ಕೊಂಡಿದ್ದೀನಿ. మంది ఇట్లా అనుకున్నారని నేను అనుకున్నాను. ಸತ್ತೋಗ್ಬೇಕು ಅನ್ಕೊಂಡಿದ್ದೆ. నేను చావాలనుకున్నాను. ಮನೆಗೆ ಬಂದಿದ್ದೀನಿ. ఇంటికి వచ్చినాను. ಈ ಫೋಟೋ ನೋಡಿ ಮನೆಗೆ ಇಟ್ಟಿ ఇక్కడ ఈ ఫోటో ఇంటికాడ పెట్టి ನಾ ಸತ್ತಿನ ಮೇಲೆ నేను చచ్చిపోయినాక ಎಲ್ಲ ಜನ ನೋಡಿ ಅಯ್ಯೋ ಮಕ್ಕಳು ತಕೊಂಡು ಫೋಟೋ ಈಕಿ ಸತ್ತೋಗಿನ ಅಂತ ತಿಳ್ಕೊಬೇಕಂತ ಎಲ್ಲರಿಗೂ ಗೊತ್ತಾಗ್ಬೇಕು. అప్పుడు నేను అనుకున్నాను, అయ్యో పిల్లల్ని దించుకొని పూట దించుకొని చచ్చిపోయాడు కదా అని అందరికి ఈ పూట ఒక గుర్తు ఉండాలని నేను చేసినాను. ಮನೆಗೆ ಬಂದಾಗ ఇంటికి వచ్చినాక ನನಗೆ ಧೈರ್ಯ ಆಗಲ್ಲ ಉಂಟದು. నాకు ధైర్యం కావట్లేదు. ಪಾಶಿ ಹಾಕೊಂಡು ಸತ್ತೋಗ್ಬೇಕಾ, ఉరి పెట్టుకొని చచ్చిపోవాలా, ಬಾಯ್ದಾಗ ದುಂಕಲೆ, ఏదో ఒక బావిలో దుంకాలనా, ಏನಾಗಿ ಸತ್ತೋಗ್ಬೇಕು నేను ఎట్లా చచ్చిపోవాలి ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. నేను ఆలోచన చేస్తున్నాను. ಧೈರ್ಯ ಆಗಲ್ಲ ಉಂಟದು. నాకు ధైర్యం రావట్లేదు. ಮತ್ತೊಂದು ಗುರುತು ಬಂತು ನನ್ನ ತಲೆಯಾಗ. మన ఇంకొక జ్ఞాపకం నాకు వచ్చినది. ನಾನು ಸತ್ತೋದಂದ್ರೆ నేను చచ్చిపోతే ನಾನು ಮಾಡಿದ ಸಾಲ నేను చేసిన అప్పు ನನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ಬಿಡ್ತಾರೇನೋ, నా పిల్లలకి ఇస్తారా? ಇದು ನಾನು ಕೈಲಿಂದ ನನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ಕಷ್ಟ ಕೊಟ್ಟಿನ ಫಲ ಆಯ್ತು. ఇది నా చేతితో నా పిల్లలకు కష్టం ఇచ్చినట్టు అవుతుంది. ನಾನು ಮಾಡಿದ್ದು ನಾನೇ ದುಡ್ದು ನಾನೇ ಕಷ್ಟ ತಗೋಬೇಕು. నేను చేసిన అప్పు నేనే తీర్చాల్సింది. ಒಂದು ತೀರ್ಮಾನ ಮಾಡಿದ್ದೀನಿ, నేను ఒక నిర్ధారము ಒಂದು చేసుకున్నాను, ಧೈರ್ಯ ತಗೊಂಡಿದ್ದೀನಿ. ఒక ధైర్యమును చేసుకున్నాను. ನಾ ದೂರ ದೇಶಕ್ಕೆ ಹೋಗ್ಬೇಕು, నేను దూర దేశానికి వెళ్ళాలి, ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಬಿಟ್ಕೊಳ್ಬೇಕು, నా కర్ణాటకము ఇర్సాలి, ನಾನು ಕುಟುಂಬ ತಗೊಂಡು ಹೊರಗಿನ ದೇಶದಾಗ ಎಕಡೆ ಹೋಗ್ತೀನಿ ಅಂತ ಅಂದಿನಿ. నా కుటుంబము తీసుకుని అక్కడ ఏ దేశమని వెళ్ళిపోతాను. ಎಕಡೆ ಹೋಗಿದ್ದೀನಿ, ఎక్కడ వెళ్ళినాను? ರಾಜಸ್ಥಾನ್. రాజస్థాన్కు వెళ్ళినాను. ರಾಜಸ್ಥಾನ್ ಭಿಕ್ಷೆ ಬೇಡ್ಕೊಂಡು ಬಂದು రాజస్థాన్కు వెళ్ళి అక్కడ బిచ్చం అడుకొని ಈ ಕಡೆ ಬಂದಾಗ ಬಡ್ಡಿಗೆ ಸರಿಯಾಗಿ ಹೋಗಬಾರ್ದು. ఇక్కడ వచ్చినాక ఆ వడ్డీకి సరిపోరాదు. ఎక్కడెక్కడ దేಶ ಎಲ್ಲ ರಾಜಸ್ಥಾನ್, ಗುಜರಾತ್, ఎక్కడెక్కడ తిరిగినాను? రాజస్థాన్, గుజరాత్, EP, MP, ಮಧ್ಯಪ್ರದೇಶ್, ಹಿಮಾಚಲ್, ಇಷ್ಟು ದೇಶ ಎಲ್ಲ ಹೋಗಿದ್ದೀನಿ. ಚಬಕ ಹೊಡ್ಕೋತ ಭಿಕ್ಷೆ ಬೇಡ್ಕೋತ ದುಡ್ಡು ಗಳಿಸ್ಬೇಕಂತೆ. ఇన్ని దేశాలు తిరిగినాను బిచ్చం అడుకుంటా. ಯಾವುದೋ ತರಲಿ ನನಗೆ ಲಾಭ ಆಗಿಲ್ಲ. ఏ రీతి కూడా నాకు ఏ ఫాయిదా కాలేదు. ನನ್ನ ಕಷ್ಟಗಳು ಹೋಗಲ್ಲುಂಟು. నా కష్టాలు వచ్చినవి. ಒಬ್ಬರು ಬಂದು ಹೇಳಿದ್ರು, ఒకరు వచ్చి అడిగినారు, ನೀ ಚರ್ಚಿಗೆ ಹೋಗಪ್ಪ. అయ్యా నువ్వు చర్చికి వెళ్ళయ్యా. ಯಾವ ಚರ್ಚು?
అయ్యా ఏ చర్చు? యేసు స్వామి. యేసు స్వామి. ದೇವ್ರ ಬಗ್ಗೆ ತಿಳ್ಕೊತೀನಿ. దేవుని యొక్క సత్యమును తెలుసుకుంటాను. ನಿನ್ ಕಷ್ಟಗಳು ಆಯ್ತಾವ, నీ కష్టాలు పోతావి. ನಾ ಅಂದ. నేనన్నాను ಆ ಯೇಸು ಸ್ವಾಮಿ ನಮ್ಮ ದೇವರಲ್ಲ, ఆ యేసు మా దేవుడు కాడు. ನಾವು ಹಿಂದೂ ಕುಟುಂಬದವರು. మేము ఒక హిందూ కుటుంబములో. ನಮ್ಮ ದೇವರು ದೊಡ್ಡ ದೊಡ್ಡ ದೇವರುಗಳು ನಮ್ಮ ಮನೆಯಾಗವ. మా ఇంట్లో చాలా పెద్ద పెద్ద దేవుళ్ళు ఉన్నాయి. ವಿಗ್ರಹಗಳು ನನ್ನ ಕೈಲೇನೆ ಮಾಡ್ತೀನಿ ನಾನು. ఒక విగ్రహమూర్తులు నా చేతులు చేస్తాను. ವಿಗ್ರಹ ಪೂಜಾ ಮಾಡೋರು ನಾವು. నేను ఒక విగ్రహ ఆరాధన చేసేవాడిని. ಯೇಸು ಸ್ವಾಮಿ ನಮ್ಮ ದೇವರಲ್ಲ ಅವರು. యేసు స్వామి నా దేవుడు కాడు. ನಾನು ಅಂದಿದ್ದೀನಿ. నేను అన్నాను ಇಲ್ಲಪ್ಪ, ಅವ್ರ ಜಾತಿ ಮತ್ತಂದ್ರೆ ಏನ್ ಮಾಡಲ್ಲ, ನೀವು ಹೋಗ್ಯಾರ ನೋಡು. అప్పుడు ఒకరు అంటున్నారు, అయ్యా నీకు జాతి మతాంతరం నీకు ఏమి చేయరు, ఒక్కసారి నువ్వు చర్చికి వెళ్ళు. ನೋಡ್ತೀನಿ ಯಾವಾಗಾರ. అప్పుడు నేను అన్నాను సరే పర్వాలే, ఎప్పుడైతే చూస్తలే అన్నా. ನನ್ನ ಮಗನಿಗೆ ಜವಳ ಕೊಡೋವ 7 ವರ್ಷ ಆಗ್ಯದ, ರೊಕ್ಕ ಸಿಗಲದು, ಬಡೆ ಪಡೆಗೆ ಹೋಗಿ ಕಂದ್ರಿ ಮಾಡಿ ಆವಾಗ ದೇವರು ಮುಟ್ಟಿಸಿ ನಮ್ಮ ದೇವರಿಗೆ ಪೂಜಾ ಪುಸ್ಕರ ಮುಟ್ಟಿಸಿ ಇನ್ನೇ ಸರಿ ನೋಡ್ತೀನಿ ಅಂದಿದ. అప్పుడు ఒక కుమారుడు అన్నాడు, ఆయన అక్కడ పుట్టెంటుకలు ఉన్నవి, అక్కడ ఏదో ఒక దేవస్థానానికి ఇచ్చినాక అప్పుడు నేను దేవుని నమ్ముకుంటాని అన్నాను. ಹಿಂಗೆ ಅನ್ಕೋತ 3 ವರ್ಷ ಆಯ್ತು. ఇట్లే అనుకుంటా 3 సంవత్సరాలు వెళ్ళిపోయినాయి. ನಾ ದೇವರ ಬಳಿ ಹೋಗಿಲ್ಲ, ತಿಳ್ಕೊಂಡಿಲ್ಲ. నేను దేవుని కాడికి వెళ్ళలేను, నేను తెలుసుకోలేను. ಒಂದು ಜಾಗ ಇಲ್ಲ ನನ್ನ ಇರ್ಲಕ್ಕ ಮನಿ. నాకు ఉండేందుకు ఒక జాగ కూడా లేదు. ರೋಡ್ మీద ಬೀಳೋದು, ఫుట్పాత్ లో పడేవాని, ಜೋಪಡಿ ಹಾಕೊಂಡು ఒక గుడిసె వేసుకొని ಹೊಲ್ದಾಗಿರೋದು ಊರೂರಿಗೆ ಹೋಗಿ ఊరూరు తిరిగి పొలంలో ఉండేది. ಮಸ್ಕಿನಾಗಿ ಎದ್ದು ಚಳಿದಾಗ ನಡ್ಕೋತ ಹೋಗ್ಬೇಕು. ಗಂಡ ಹೆಂಡತಿ ಡೋಲ್ಕೆ ಚಬಕ ತಕೊಂಡು ಮನಿ ಬೇಡ್ಕೋತ ಹೋಗ್ಬೇಕು. తెల్లజాముల మస్కుల లేవాలి, భార్య భర్తలుగా మేము ఒక పల్లె పోటీ అడుకుంటూ పోవాలి. ಅಂತ ಜೀವಿತ ನಮ್ದು. అంత జీవన నాది. 3 ವರ್ಷ ಆಗಿನ ಮೇಲೆ 3 సంవత్సరాలు వెళ్ళిపోయినా ನನ್ನ ನೋವು ಕಷ್ಟಗಳು ಹೆಚ್ಚಿಗೆ ಆಗ್ತಾ ಬಂದು, నా నొప్పి కష్టం ఎక్కువైనది. ಅಂದ್ರೆ ಚರ್ಚಿಗೆ ಭಾಗ್ಯ ತಿಳಿಸಿದ್ರು ಹೋಗಂತ ಹೇಳಿದ್ರೆ ಅಲ್ಲಿಗೆ 3 ವರ್ಷ ಆಯ್ತು, ಹೋಗಿಲ್ಲ ನಾನು. నాకు చర్చికి పోవని చాలా మంది అన్నారు. అంతవరకు 3 సంవత్సరాలు అయినది. ಕಾಲ್ ನೋವು, నాకు ఒక కాలు నొప్పి, ನಡಿಲಕ ಬರ್ತಿಲ್ಲ, నాకు నడవనికి రాకుండా, ಕೂಡ್ಲಕ ಬರ್ತಿಲ್ಲ, కూర్చునికి రాకుండే. ಈ ಟೊಂಕಲಿ ಪೂರ ಕಾಲಿಟ್ಟು ಉಬ್ಬೋಗಿತ್ತು. ఈ నడుము నుంచి ఈ కాల వరకు చాలా నొప్పి ఉండేను. ಸುಟ್ಕೊಂಡಿದ್ದೀನಿ, కాలు కాల్చుకున్నాను, ಗಾಯಗಳು ಹಾಕೊಂಡಿದ್ದೀನಿ, ಇవి ಕಮ್ಮಿ ಆಗಿಲ್ಲ. ఇంకా గాయాలు వేసుకున్నాను, తక్కువ కాలేదు. ಆ ಗಾಯಗಳು ಇನ್ನಬಿ ಅವ, ನೀವು ನೋಡ್ಬೋದು, ಯಾರನ್ನ ಬಂದು ತೋರಿಸ್ತೀನಿ. ఆ గాయాలు ఇప్పుడు కూడా ఉన్నాయి. ನಾನು ಒಂದಿನ ನಿರ್ಧಾರ ಮಾಡಿದ್ದೀನಿ, నేను ఒక రోజు నిర్ధారము చేసుకున్నాను, ಚರ್ಚಿಗೆ ಹೋಗಿ ಸುಮ್ಮನೆ ನೋಡಿ ಬರ್ತೀನಿ. నేను చర్చికి వెళ్ళి నేను చూచి వస్తాను. ನೋಡಿ ಬಂದಿನ ಮೇಲೆ ಸತ್ತೆ ಕಮ್ಮಾಯ್ತು ಅಂದ್ರೆ ಚಲೋ, చూచినాక ఈ నొప్పి తక్కువ అయితే మంచిది, ಕಮ್ಮ ಆಗಿಲ್ಲ ಅಂದ್ರ బాగా కాకపోతే ನಮ್ ದೇವ್ರು ನಮ್ಮ ಮನೆಗೆ ಇರ್ತಾರ. మా దేవుళ్ళు మా దగ్గరనే ఉంటాయి. ನಾವ್ ಎಕಡೆ ಹೋಯ್ತಾವ, ನಾವು ಬಿಟ್ಕೊಟ್ಟು ಹೋಯ್ತಾವ, నేను ఎక్కడ వెళ్తా, నేను విడిచిపెట్టిపోతానా ಅನ್ಕೊಂಡು అనుకొని ನಾ ಚರ್ಚಿಗೆ ಹೋಗಲಕ್ಕ ತಯಾರಾಗಿದ್ದೀನಿ. నేను చర్చికి వెళ్ళనికి నిర్ధారము చేసుకున్నాను. ನಾವ್ ಒಬ್ಬನೇ ಹೋಗ್ಬಾರ್ದು, నేను ఒక్కనే వెళ్ళకూడదు, ನಮ್ ಮನೆ ಫ್ಯಾಮಿಲಿ ತಗೊಂಡು ಹೋಗ್ಬೇಕು. నా ఇంటి ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాలి. ಅವ್ರ ಪಾಸ್ಟರ್ ಏನ್ ಹೇಳ್ತಾರೋ ಏನೋ, అక్కడ ఆ పాస్టర్ ఏం చెప్తాడో ఏమో, ಆ ಮಾತುಗಳು ನನಗೆ ಒಬ್ಬನೇ ಹೇಳಿದ್ರೆ ಅವ್ರು ಕರೆ ಇಡಲ್ರು. ఆ మాట ఒక్కని చెబితే కర పట్టారు. ನನ್ನ ಮಕ್ಕಳಿಗೆ ನಾನು ಹೆಂಡತಿ ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬೇಕು, నా పిల్లల్ని నా భార్యని తీసుకొని వెళ్ళాలి. ಎಲ್ಲರಿಗೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿದ್ದೀನಿ ನಾನು. నేను అందరికి తీసుకువెళ్ళినాను. ನಾನು ಕರ್ಕೊಂಡು ಹೋಗಿದ ಮೇಲೆ అక్కడ నేను తీసుకువెళ్ళినాక ಚರ್ಚಿಗೆ ಹೋಗಿದ್ದೀನಿ. చర్చికి వెళ్ళినాను. ನಾನು ಜುಟ್ಟ ಕಟ್ಕೋತಿದ್ದ, ಕೂದಲು ಇಟ್ಟಿಟ್ಟು ಉದ್ದಕ್ಕಿದ್ದುದಂದು. అప్పుడు నాకు చాలా పెద్దగా ఎంటికలు ఉండేను. ನಾನು ದೋತ್ರ ಉಟ್ಕೋತಿದ್ದೆ ನಾನು. అప్పుడు నేను ధోతి కట్టేవాని. ಈ ಪ್ಯಾಂಟ್ ಅಂಗಿ ನಾನು ಉಟ್ಕೋತಿಲ್ಲ, ఈ ప్యాంటు ఈ అంగి వేసేవాని కాను. ಬಚ್ಪನ್ನಿಂದ ನಾನು ಧೋತಿ ಉಟ್ಕೊಡ್ತಿದ್ದೆ ನಾನು. చిన్నగా ఉన్నప్పుడు సందే నేను ధోతి కట్టేవాని. ನನ್ ಮದುವೆ ಆಗಲ್ದಾಗ ಪೈಲನೆ ಪ್ಯಾಂಟ್ ಉಟ್ಕೊಂಡಿದ್ದೆ. నా 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 లగ్గం కాక ముందు అప్పుడు ఒక ప్యాంట్ షర్ట్ వేసేవాని. ಆ ಲಗ್ನ ಆಗಿನ ಮೇಲೆ ಧೋತಿ ಉಟ್ಕೊಂಡು ಶುರು ಮಾಡಿದ್ದೀನಿ. నా లగ్గం అయినాక పంచ్ కట్టేది ధోతి కట్టేది శురు చేసినాను. ಆ ತರ ನಾನು ಧೋತಿ ಉಟ್ಕೊಂಡು ಚರ್ಚೆಗೆ ಹೋಗಿದ್ದೀನಿ. ఆ తీరిగా ఆ ధోతి కట్టుకొని నేను చర్చికి పోయినాను. ನನಗೆ ಗಡ್ಡ ಇಷ್ಟಿರ್ತದೆ, నాకు చాలా గడ్డం చాలా పెద్దగా ఉంటది. ನನ್ನ ಮೀಸೆ ಉದ್ದಕ್ಕೆ ಹಿಂಗೆ ಉರಿ ಹೊಡಿತಿದ್ದೆ, ಹಿಂಗೆ ಕಿವಿಗೆ ಸುತ್ತಿದ್ದ. నా మీసాలు చాలా పెద్దవి. ఈ మీసాలు తిప్పి ఇక్కడ చెవుకు కట్టుకోవాలి. ನಾನು కటింగ్ ಮಾಡಪ್ಪ ಮೀಸಿಗೆ ಧಕ್ಕೆ ಹತ್ಕೊಡೋಲ್ಲ ಕತ್ರಿ. నేను కటింగ్ షాపులో వేటప్పుడు నా మీసంకు దక్క కూడా తలగరాదు. ನನ್ನ ಗಡ್ಡ ಶಿವಾಜಿ ಕಟಿಂಗ್. నా గడ్డము చాలా ఒక దేవస్థానంలో గడ్డం. ಶಿವಾಜಿ ಮಹಾರಾಜಪ್ಪನೇ ನನ್ನ ಗಡ್ಡ ಇರಬೇಕು, ಕಟಿಂಗ್ ಮಾಡಿಸ್ಕೊಂಡು ಡಿಸೈನ್ ಮಾಡಿಸ್ಕೋತಿದ್ದೆ ನಾನು. ఏదో ఒక భక్తుల్లాగా నేను గడ్డం పెంచుకునేవాని. ಆ ತರ ನಂಗೆ ಡಿಸೈನ್ ಮಾಡಿಸ್ಕೋತಿದ್ದ. ఆ తీరిగా నేను డిజైన్ తీసుకునేవాని. ಈಗ ಕಟಿಂಗ್ ಮಾಡೋ ಶಾಪಿನ ಕುಂತಾಗ ಏನೋ ಈ ಶಾರಿಖಾನ್ ಕಟಿಂಗು, ಏನೋ ಮಿಂಟ್ರಿ ಕಟಿಂಗು,
ಹೆಸರು ಹೇಳ್ಕೊತಾರಲ್ಲ, ಕಟಿಂಗ್ ಮಾಡೋದು ಒಂದೊಂದು ಹೆಸರವ దుకాణದಾಗ. ఏదో ఒక కటింగ్ షాపులకు పోవాలంటే ఆర్మీ కటింగ్, పోలీస్ కటింగ్, ఏదో ఒక కటింగ్ అని ఏదో ఒక పేరు చెప్పుకుంటారు. ನಾನು ಶಿವಾಜಿ ಕಟಿಂಗ್ ಮಾಡಂತ ನಾನು ಹೆಸರು ಹೇಳಿದ. నేను ఒక దేవస్థానం లాగా కటింగ్ ఉండాలని చెప్పినాను. ಆ ತರ ನನಗೆ ಕಟಿಂಗ್ ಮಾಡಿಸ್ಕೊತಿದ್ದ. ఆ తిరిగి నేను కటింగ్ చేసుకున్నాను. ಆ ತರ ಇಟ್ಕೊಂಡು ನಾನು ಚರ್ಚಿಗೆ ಹೋಗಿದ್ದೀನಿ. ఆ తీరిక నేను కటింగ్ తీసుకొని చర్చికు వెళ్ళినాను. ಎಲ್ಲಾ ಜನರು ನನಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. అక్కడ ఉన్న జనాలందరూ నాకే చూస్తున్నారు. ಯಾಕೆ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ? ఎందుకు చూస్తున్నారు? ಈ ಬಾಬಾ ಮಹಾರಾಜನ್ ಚರ್ಚಿಗೆ ಬಂದನಿ ಇವತ್ತು. ఈ మహారాజు ఎక్కడికట్టి వచ్చిండే చర్చకు ನನಗೆ ನೋಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಗಡ್ಡ, ಮೀಸಿ, ದೋತರು, ಪಂಜೆ ಉಟ್ಕೊಂಡು ఆ గడ్డంకు ఆ ఎంటికలకు అందరూ నాకే చూస్తున్నారు. ನನಗೆ ನಾಚಿಕೆ ಆಗ್ತಾ ಇದ್ದದೆ. నాకు చాలా చిగ్గు అనిపిస్తుంది. ಇಲ್ಲಿ ಯಾರೋ ಹಿಂದೂ ಕುಟುಂಬದಲ್ಲಿ ಇದ್ದಿರ್ಬೇಕು, ನನಗೆ ನೋಡ್ತಾರಲ್ಲ. ఇక్కడ ఎవరైతే హిందూ కుటుంబం ఉన్నారేమో, నాకు చూస్తారేమో. ಏ ಬಾಬಾ ನೀ ಯಾಕೆ ಬಂದಿದ್ದ ಅಂತಾರೆ ಏನು. ఏ బాబా నువ్వెందుకు వచ్చినావు అంటారేమో. ನಾನು ಕೆಳಗ ಮೋರೆ ಹಾಕೊಂಡು ಹೋಗ್ತಾ ಇದ್ದೀನಿ. నేను కిందికి తలకాయ వేసుకొని వెళ్తున్నాను. ಗಪ್ಚೂ ಕೂತಿದ್ದೀನಿ. సైలెంట్ కూర్చున్నాను. ವಾಕ್ಯ ಶುರು ಮಾಡಿದ್ರೆ ಹೇಳೋದು. అక్కడ వాక్యం సులువు చేసినారు. ಯಾವುದು ವಾಕ್ಯ ಹೇಳಿದ್ರು ಅಂದ್ರೆ, ఏ వాక్యం చెప్పినారో ಆದಿ ಕಾಂಡ, ఆది కాండము ಫಸ್ಟ್ ಅಧ್ಯಾಯ. ఫస్ట్ అధ్యాయము. ಅಲ್ಲಿ ಏನದಂದ್ರೆ, అక్కడ ఏమున్నదంటే దేవుడు ಭೂಮಿ ಮೇಲೆ ಬಂದು దేవుడు ఇక్కడ భూమి మీదికి వచ్చి ಆಕಾಶವು ಭೂಮಿನ ಸೃಷ್ಟಿ ಮಾಡಿ ఆకాశమును భూమిని సృష్టి కలిగించి ಈ ಭೂಮಿಯ ಮೇಲೆ ನೀರಿದ್ದು ఈ భూమి మీద నీళ్ళు ఉండెను. ಈ ನೀರೆಲ್ಲ ಒಂದೇ ಸ್ಥಳದಲ್ಲಿ ಕೂಡನ ಒಂದೇ ಸ್ಥಳದಲ್ಲಿ ಕುಂತು ఈ నీళ్ళన్నీ ఒకటే స్థలములో కూర్చోాలంటే ఆ ఒక్క స్థలములే కూర్చున్నవి. ಆ ನೀರಿನ ಮೇಲೆ ಕತ್ತಲಿತ್ತು. ఆ నీళ్ళ మీద ఒక చీకటి ఉండెను. ಆದಿ ಸಾಗರ ಮೇಲೆ ಕತ್ತಲಿತ್ತು. ఆ ఆది సాగరం మీద ఒక చీకటి ఉండెను. ಆ ಕತ್ತಲಿಗೆ ಬೆಳಕಾಗಿಲ್ಲ ಅಂದ್ರೆ ಬೆಳಕಾಯ್ತು. ఆ చీకటికి ఎగులు కావాలంటే ఎగులు కలిగినది. ಒಳ್ಳೆದಂತೆ ನೋಡಿದನು ದೇವರು. అప్పుడు దేవుడు మంచిదని తూచినాడు. ಕೆಳಗಡೆ ನೀರಿಗೆ ಮೇಲಿನ ನೀರಿಗೆ ಇಂಗಳಿಸಿದನು. ఆ కింది నీళ్లకు మీది నీళ్లకు రెండు భాగాలు చేసినాడు. ಆ ಮೇಲೆ ನೀರು ಹೋಗಿ ಒಂದೇ ಸ್ಥಳದಲ್ಲಿ ಕೂಡುಕೊಳ್ಳಿ ಅಂತ ಹೇಳಿದನು. ఆ మీద ఉన్న నీళ్లకు ఒకటే స్థలములో కూర్చొనని అప్పనిచ్చినాడు. ఒకటే స్థలంకి వెళ్ళినవి. ಹಾಗೆ ಆಯ್ತು. అదే అయినది. ಆ ಬೆಟ್ಟಗಳಿಗೆ ಆಕಾಶ ಅಂತ ಹೆಸರು ಹಿಡಿದನು. ఆ ఆకాశం అని పేరు పెట్టినాడు. ಕೆಳಗ ಭೂಮಿ ಕಾಣಿಸಲಿ, కింద భూమి కనిపించును. ಭೂಮಿ ಕಾಣಿಸ್ತಂತ ದೇವ್ರ ಮಾತಲ್ಲಿ. అప్పుడు దేవుని ఒక మాటతో భూమి కనిపించినది. ಆಗ ಒಣ ಭೂಮಿಲ ಅಂದ್ರೆ ಒಣ ಭೂಮಿ ಆಯ್ತು. ఒట్టి భూమి కావాలంటే ఒట్టి భూమినే కలిగినది. ಆ ಭೂಮಿ ಹುಲ್ಲು ಬೆಳಿಲಿ ಅಂದ್ರೆ ಹುಲ್ಲು ಬೆಳೀತು. ఆ భూమి మీద ఒక గడ్డి పెరగాలంటే అక్కడ గడ్డి పెరిగినది. ಜಾತಿ ಜಾತಿ ಪ್ರಕಾರ ಗಿಡಗಳು ಹೊಂಟಾಗಲಿ ಗಿಡಗಳು ಅದು. జాతి జాతి ప్రకారంగా చెట్లు పెరగాలంటే అక్కడ చెట్లు కూడా పెరిగిపోయినవి. ಜಾತಿ ಜಾತಿ ಪ್ರಕಾರ ಪಕ್ಷಿಗಳು ಪ್ರಾಣಿಗಳು ಮಾಡುದನು. ఒక జాతి జాతి ప్రకారంగా ప్రాణి పక్షులు కూడా దేవుడు చేసినాడు. ಟೈಮ್ ಇಲ್ಲ ಅಂತ ನೀವು ಓದ್ಕೊರಿ ಬೈಬಲ್ದಲ್ಲಿ ನಾನು ಬಿಟ್ಟು ಬಿಟ್ಟು ಹೇಳ್ತಾ ಇದ್ದೀನಿ. మీరు చదువుకోండి, నేను షార్ట్ కట్లు చెప్తున్నాను. ಟೈಮ್ ಇಲ್ಲ ಅಂತ ಒಂದೊಂದು ಬಿಟ್ಟು ಒಂದೊಂದು ಮುಂದಕ್ಕೆ ಹೇಳ್ತಾ ಇದ್ದೇನೆ. సమయం లేదు కాబట్టి నేను ఒక్కొక్క మాట ఇడిసి చెప్తున్నాను. ಎಲ್ಲ ಜೀವರಾಶಿಗಳು ಆಗಲಿ ಅಂದ್ರೆ ಬಾಯಿ ಮಾತಲಿಂದ ತಯಾರು ಮಾಡುದನು. అన్ని జీవరాశులు కావాలంటే నోటి మాటతో అయినవి. ಸಮುದ್ರ ಮಾಡುದನು ದೇವರು. సముద్రంలో దేవుడు చేసినాడు. ಸಮುದ್ರ ಒಳಗ ಜೀವ ಜಂತುಗಳು ತಯಾರು ಮಾಡುದನು ಬಾಯಿ ಮಾತಲಿಂದ ಆಯ್ತು. సముద్రంలో ఒక జీవ జంతువులు కూడా తయారు కావాలని చేసినాడు. ಈ ತರ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. ఈ తీరిగా వాక్యం చెబుతున్నారు. ನನ್ನ ಮೇಣನಾಗ ಸತ್ಯವೇದ ತಿಳ್ಕೊತಾ ಇದ್ದೀನಿ. అప్పుడు నా నెత్తిలో జ్ఞాపకం వస్తున్నది, దేవుని వాక్యం వస్తున్నది. ಇದೆ ಅಂತ ಮಾತು, ఇవి ఎంత గొప్ప మాటలు, ಇದೆ ಅಂತ ದೇವರು, ఇది ఎంత దేవుడు ಆಲೋಚನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. అప్పుడు నేను జ్ఞాపకము చేస్తున్నాను. ನೀವು ಆಲೋಚನೆ ಮಾಡ್ಬೇಕು. మీరు కూడా అదే రీతిగా మీరు జ్ఞాపకము చేసుకున్నాలి. ಆ ಸೇವಕರು ಹೆಂಗ್ ತಿಳ್ಕೊಂಡಿದ್ದಾರೆ, ఆ సేవకుడు ఏ రీతిగా అయితే తెలుసుకున్నాడు, ನಾವು ಬಿ ತಿಳ್ಕೊಬೇಕು. ಇವತ್ತು ఈ రోజు నేను కూడా తెలుసుకున్నాలి. ನಿಮ್ಮ ಆಲೋಚನೆ ಇಲ್ಲೇ ಇರ್ಬೇಕು. ನಮ್ಮಲ್ಲಿ మీ ఆలోచన, మీ జ్ఞాపకము ఇక్కడే ఉండాలి. 6 ದಿವಸಗಳು ದೇವರು ಕೆಲಸ ಮಾಡಿದ್ರು ಭೂಮಿ ಮೇಲೆ. 6 రోజులు దేవుడు ఈ భూమి మీద పని చేసినాడు. ದೊಡ್ಡ ಬೆಳಕಾಗಿಲ್ಲ, ದೊಡ್ಡ ಬೆಳಕಾಯ್ತು ಸೂರ್ಯ. చాలా పెద్ద ఎగులు కావాలంటే ఎగులు కలిగించినాడు. ರಾತ್ರಿ ಚಿಕ್ಕ ಬೆಳಕಾಗಲ್ಲ, ಚಂದ್ರಮಾಮ ಆಯ್ತು. రాత్రి ఒక చిన్న ఎగులు కావాలంటే ఒక చంద్రమామను చేసినాడు. 6 ದಿವಸಗಳು ಭೂಮಿ ಮೇಲೆ ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾನೆ. 6 రోజులు ఈ భూమి మీద పని చేసినాడు. 7ನೇ ದಿನದಲ್ಲಿ 7వ దినము నాడు ಆದಿಕಾಂಡ ಅಧ್ಯಾಯ, ఆదికాండ అధ్యాయము 2ನೇ ಅಧ್ಯಾಯ, 2వ అధ్యాయము 7ನೇ ವಚನ, అక్కడ 7వ వచనములో ಅಲ್ಲಿ ದೇವರ ವಾಕ್ಯ ಹೇಳ್ತದೆ. అక్కడ దేవుడు వాక్యం చెబుతున్నది. ಈಗಿರಲು ಯೆಹೋವ ದೇವರು ఇప్పుడైనా యెహోవా దేవుడు ನೆಲದ ಮಣ್ಣಿನಿಂದ ಮನುಷ್ಯನು ರೂಪಿಸಿ ఆ మట్టితో బొమ్మ చేసి మనిషిని చేసి ಅವನ ಮೂಗಿನಲ್ಲಿ వాని ముక్కుల ಜೀವ ಶ್ವಾಸದನು జీవ శ్వాసను ಊದಿದನು. అప్పుడు ఊపినాడు. ಆಗ అప్పుడు ಬದುಕಲು ಪರ್ಯಾಯದನು. అప్పుడు బతికే ప్రాణి అయినది. 21ನೇ ವಚನದಲ್ಲಿ 21వ వచనములో ದೇವರು ನೋಡಿ, దేవుడు చూసి ಈ ಮಗನಿಗೆ ಸರಿಪಡ ಸಾಕಾರ ಬೇಕು. ఈ కుమారునికి ఒక
జోడి కలగాలి. ఆ ఆదాముని ఆ మనిషిಗೆ ಗಾಢ ನಿದ್ರೆ ಬರೆ ಮಾಡಿದನು. ఆ ఆదాముకు ఒక మంచి నిద్ర తీసుకొచ్చి ಅವ ನಿದ್ರೆ ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. వాడు నిద్ర చేస్తున్నాడు. ಅವನು ಪಕ್ಕದ ಎಲುವು ತಕೊಂಡು వాని ఒక పక్క ఎముక ಅವನು తీసుకొని ಪಕ್ಕದ ಒಂದು ಮಾಂಸವನ್ನು ನರನ ತೆಗೆದುಕೊಂಡು ఆ ఒక మాంసము ఒక నరమును తీసుకొని ಸಿರಿಯಾಗಿ ಕರ್ಕೊಂಡು ಬಂದನು ಆದಾಮನಿಗೆ. సిరి ఆడబిడ్డలాగా తీసుకొచ్చినాడు. ನೀವಿಬ್ಬರು ಗಂಡ ಹೆಂಡತಿ ಜೋಡಿಲಿಂದ ಬದುಕಿದ್ರೆ ಇವತ್ತು మీరు భార్య భర్తలుగా మీరు జోడిగా మీరు జీవించండి. ಇವತ್ತು ನಿಮ್ಮ ಹೊಟ್ಟೆಗಟ್ಟು ಹುಟ್ಟಿನ ಅವಳಾದಿ ఇగో మీ సంతానమును ಲಗ್ನ ಮಾಡಪರಿ మీరు లగ్నము చేసేటప్పుడే గాని ನಿಮ್ಮ ತಂದೆ ತಾಯಿನ ಬಿಟ್ಟುಕೊಟ್ಟು ಹೆಂಡತಿಗೆ ಸೇರ್ಕೋಬೇಕು. మీ తల్లి తండ్రిని ఇడిసి భార్యకు చేరుకునాలే. ಇವರು ತಂದೆ ತಾಯಿನ ಬಿಟ್ಟುಕೊಟ್ಟು ತನ್ನ ಗಂಡನಿಗೆ ಸೇರ್ಕೋಬೇಕು. వీళ్ళ తల్లి తండ్రి ఇడిచిపెట్టి కూడా భర్తకు దగ్గరికి కావాలి. ಒಂದೇ ಶರೀರದವರು ನೀವು మీరు ఒకటే శరీరములు ಒಂದಾಗಿ ಕಡಿತಾನೆ ಇರಬೇಕು. ఒక్కటై మీరు కొనదాకా ఉండండి. ದೇವರು ಹೇಳಿದ ಮಾತು, దేవుడు చెప్పిన మాట, ಈ ವಾಕ್ಯ ನನ್ನ ಹೃದಯಕ್ಕೆ ಟಚ್ ಆಯ್ತು. ఈ వాక్యము నా హృదయానికి టచ్ అయినది. ಯಾನ್ ಟಚ್ ಆಯ್ತು ಅಂದ್ರೆ, ఎట్లా టచ్ అయినది? ನನ್ನನ್ನು ಸೃಷ್ಟಿಸಿದ ದೇವರು, నన్ను సృష్టించిన దేవుడు ನಾನು ದೇವ್ರ ತರ ಬಂದಿಲ್ಲ ಅಂದ್ರೆ, నేను దేవుని దగ్గరికి రాకపోతే ಆ ದೇವರು ಎಷ್ಟು ಸಿಟ್ಟಿರ್ಬೇಕು. ఆ దేవునికి ఎంత కోపం ఉండొచ్చు. ಆದ್ರೆ ದೇವ್ರಿಗೆ ಸಿಟ್ಟಿಲ್ಲಲ್ಲ. అందుకే దేవునికి కోపము లేదు కదా. ನನ್ಗೆ ಏನು ಮಾಡಿಲ್ಲಲ್ಲೇ. అయ్యో నాకు ఏమీ చేయలేదు కదా. ನಾನು ವಿಗ್ರಹ ಪೂಜೆಗಳು ಮಾಡಿದ್ದೀನಿ. నేను విగ్రహ ఆరాధన చేసినాను కదా. ನನ್ನ ಕೈಲಿನ ವಿಗ್ರಹಗಳು ತಯಾರು ಮಾಡಿದ್ದೀನಿ. నా చేతితో నేను విగ్రహాలు తయారు చేసినాను కదా. ನನ್ನ ದೇವ್ರು ನನಗೆ ಏನು ಮಾಡಿಲ್ಲ. నా దేవుడు నాకేమీ చేయలేదు కదా. ಒಂದು ಪ್ರೀತಿಲಿಂದ ఒక ప్రీతితో ನನ್ಗೆ ಯಾವುದೋ ಒಂದು ಕಷ್ಟ ಕೊಟ್ಟಿ నాకు ఏదో ఒక కష్టమును పెట్టి ದೇವ್ರ ಆಲಯಕ್ಕೆ ಕರ್ಸ್ಕೊಂಡಿರಲ್ಲ. దేవుని ఒక ఆలయంకు నాకు పిలిపించుకున్నాడు కదా. ಇವತ್ತು ನನ್ನ ಕಷ್ಟ, ఈ రోజు నా కష్టాలు ನನಗೆ ಒಳ್ಳೇದಾಯ್ತು. నాకు మంచిదైనది. ಈ ಕಷ್ಟ ಬಂದಾಗ ఈ కష్టము వచ్చినప్పుడు ನಾನು ದೇವರಿಗೆ ತಿಳ್ಕೊಂಡೆ, నా దేవునికి తెలుసుకుని ಇಂಥ ಸತ್ಯ ದೇವ್ರು ನನಗೆ ಗೊತ್ತಾಯ್ತು. అయ్యో ఇంత సత్యము దేవుడు నాకు తెలిసిపోయింది కదా. ನನ್ನನ್ನು ಸೃಷ್ಟಿಸಿದ ದೇವರು, నన్ను సృష్టించిన దేవుడు, ಲೋಕನ ಸೃಷ್ಟಿಸಿದ ದೇವರು, ఈ లోకాన్ని సృష్టించిన దేవుడు, ಜಗತಿ ಸೃಷ್ಟಿಸಿದ ದೇವರು, ప్రపంచమును సృష్టించిన దేవుడు ನಾನ್ ನೋಡ್ತಾ ಇದ್ದೇನೆ. నేను చూస్తున్నాను. ನಿನಗೆ ವಂದನೆ ದೇವ್ರೆ, అయ్యా నీకు వందనాలయ్యా. ನಿನಗೆ ಥ್ಯಾಂಕ್ಸ್ ಅಪ್ಪ. అయ్యా నీకు థ్యాంక్స్ అయ్యా. ನನ್ನ ತಪ್ಪುಗಳು ಕ್ಷಮಿಸು. అయ్యా నా తప్పులు క్షమించు. ನಾನು ಒಂದು ಪಾಪಿ ಇದ್ದ ದೇವ್ರೆ, అయ్యా నేను ఒక పాపిని. ನಾನು ನಿನಗೆ ತಿಳ್ಕೊಂಡಿಲ್ಲಪ್ಪ. అయ్యా నీకు నేను తెలుసుకోలేను ನನ್ನ కదా. ತಪ್ಪುಗಳು ಕ್ಷಮಿಸು. అయ్యా నా తప్పులు క్షమించు. ಮೊಳಕಾಲ ಉರಿದೀನಿ, మోకాలు పెట్టినాను. ನಾನು ಕಣ್ಣೀರು ಹಾಕಿದ್ದೀನಿ. అప్పుడు నా కన్నీరు కార్చినాను. ಯಾಕೆ ಕಣ್ಣೀರು ಹಾಕಿದ್ರಂದ್ರೆ, ఎందుకు కన్నీరు కార్చినాను? ತನ್ನ ಮಕ್ಕಳು తన బిడ్డలు ನನಗೆ ಬಿಟ್ಟು ಹೋದ್ರೆ, నాకు వదిలి వెళ్ళిపోతే, ನನ್ ಬಲ್ಲಿಗೆ ಬಂದಿಲ್ಲ ಅಂದ್ರೆ నా దగ్గరికి రాకపోతే ನಮ್ಗೆ ಎಷ್ಟು ಕಷ್ಟ ಆಗ್ತದೆ. మనకి ఎంత దుఃఖం అనిపిస్తుంది. ತಂದೆ ತಾಯಿಗೆ ಬಿಟ್ಕೊಟ್ಟಿ తల్లి నాన్నకు అమ్మకు మానుకొని ದೋಸ್ತರ ಕಾಲು ಬಿದ್ದರೆ ఆ దోస్తు కాలు మొక్కితే ಆ ತಂದೆಗೆ ಎಷ್ಟು ನೋವಾಗುತ್ತದೆ. ఆ తండ్రికి ఎంతో బాధ అవుతుంది. ನನ್ನನ್ನು ಸೃಷ್ಟಿಸಿದ ದೇವರನ್ನ ಬಿಟ್ಟುಕೊಟ್ಟಿ నన్ను సృష్టించిన దేవుని వదిలేసుకొని ನಾನು ಎಲ್ಲೆಲ್ಲೋ ಕಾಲು ಬಿದ್ದುಕೊತ ಹೋಗಿದ್ದೀನಿ. నేను ఎక్కడెక్కడో కాలు మొక్కటమేనే కదా. ಮನುಷ್ಯರೇ ಕಾಲು ಬಿಡ್ತದೆ ದೇವರ ಅಂದ. మనుషులకే కాలు మొక్కుతుంటే, ನೀವೇ ದೇವರಪ್ಪ ಮನುಷ್ಯರು ಮಹಾರಾಜಂತವ್ರು ಕಾಲು ಬೀಳ್ತಿದ್ದ ನಾನು. అయ్యా మీరే దేవుళ్ళు ఉన్నారని కాలు మొక్కుతుంటే, ನಿಜವಾಗ ದೇವರು ಇವತ್ತು ನನಗೆ ಗೊತ್ತಾಯ್ತು ಅಂದೆ. నిజమైన దేవుడు ఈ రోజు నాకు తెలిసిపోయినాడు. ನಾನು ಕಣ್ಣೀರು ಹಾಕಿದ್ದೀನಿ. అప్పుడు నేను కన్నీరు కార్చినాను. ಆವತ್ತು ದೇವರು ನನ್ನ ವಾಕ್ಯ ಒಂದೇ ದಿನದ ಈ ವಾಕ್ಯ ಕೇಳಿ ನಾನು ಹೃದಯ ಬದಲಾಯಿಸ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ఒకే ఒక రోజు ఈ వాక్యాన్ని విని నా హృదయాన్ని నేను బదలవాణి చేసుకున్నాను. ನನ್ನ ಮತಾಂತರ ಆಗಿಲ್ಲ. నేను మతాంతరము కాలేను. ನನ್ನ ದೇವರು ಮತಾಂತರ ಆಗಿದೆ ಅಂತ ಹೇಳ ದೇವರು ಅಲ್ಲ. మీరు మతాంతరము కానని దేవుడు చెప్పలేదు. ನೀನು ಕುಲ ಬದಲಿ ಮಾಡ್ಕೊ ಅಂತ ಹೇಳೋ ದೇವರು ಅಲ್ಲ. నీ కులము బదలవాణి చేసుకొని దేవుడు చెప్పేవాడు కాడు. ಒಂದೇ ಒಂದು ಹೇಳ್ತಾನೆ, ఒకే ఒక్కరు చెబుతాడు, ನೀನು ಗುಣ ಬದಲಾಯಿಸ್ಕೊ. నీ గుణము బదలాసుకో. ನೀನು ಕೆಟ್ಟದಾಗಿ ಒಳ್ಳೆತನಕ್ಕೆ ಬಾ. నీ చెడ్డతనం కేటి నువ్వు మంచితనం కొను. ನಿನ್ನ ಹೃದಯ ಗುಣ ಬದಲಾಯಿಸ್ಕೊ. నీ హృదయము బదలాసుకో. ನೀತಿಮಂತರ ಮಾರ್ಗದಲ್ಲಿ ಬಾ. నీతి మార్గములో దా. ನನ್ನನ್ನು ಆರಾಧಿಸು. నన్ను ఆరాధించు. ನಾನು ಸೃಷ್ಟಿಕರ್ತನ ದೇವರಂತ ನೀನು ತಿಳ್ಕೊ. నేను సృష్టి చేసిన దేవుడు ఉన్నాడని నువ్వు తెలుసుకో. ಜಗತ್ತಿ ಒಂಟುವಂತ ದೇವರು ಅಂತ ತಿಳ್ಕೊ. ఈ ప్రపంచము సృష్టి చేసిన దేవుడని నువ్వు తెలుసుకో. ಈ ತರ ಬುದ್ಧಿ ಹೇಳ್ತಾರೆ ಕರೆ. ఈ తీరిగా బుద్ధి చెప్తాడు గాని ನಾವೇನ್ ಅನ್ಕೊಂಡಿದೆವು, మనమేమనుకున్నాము? ನನ್ನ ಮತಾಂತರ ಮಾಡ್ತಾರೇನೋ ಚರ್ಚಿಗೆ ಹೋದ್ರೆ, ఆ చర్చికి పోతే నాకు మతాంతరం చేస్తారేమో, ನನ್ನ ಕುಲ ಬದಲಿ ಮಾಡ್ತಾರೇನೋ,
కాకపోతే నా కులము బదిలీ చేస్తారేమో ನಾನು ಅನ್ಕೊಂಡಿದ್ದೆ ದೇವ್ರೇ, నేను అనుకున్నాను దేవుడా, ನನ್ನ ತಪ್ಪು ಕ್ಷಮಿಸಪ್ಪ. అయ్యా నా తప్పులు క్షమించు. ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದೀನಿ, నేను ప్రార్థన చేసినాను, ನನ್ನ గుಣ ಬದಲಾಯಿಸ್ಕೊಂಡಿದ್ದೀನಿ, నా గుణము బదలాసు, ನಿಜವಾಗಿ ದೇವರು ಅಂತ ತಿಳ್ಕೊಂಡಿದ್ದೀನಿ. నిజమైన దేవుడని తెలుసుకున్నాను. ಪಾಸ್ಟರ್ ಒಂದು ಮಾತಾಡಿದ್ದೀನಿ ನಾನು, పాస్టర్ ఒక మాట చెప్పినాను, ಅಯ್ಯಾ అయ్యా ನಾನು ಇಷ್ಟು ದಿವಸ ದೇವರು ಅಂತ ಗೊತ್ತಿಲ್ಲ ನನಗೆ. అయ్యా నాకు ఇన్ని రోజులు దేవుడు అంటే నాకు తెలియదు. ದೇವರ ಸತ್ಯ ನನಗೆ ಕೋನ ಇಲ್ಲ. అయ్యా నాకు దేవుని సత్యం నాకు తెలియదు. ಈಗ ನನಗೆ ಹೋಗಬಾರ್ದು ಅನ್ಸ್ಲತ್ತದ ಮನೆಗೆ, ನಾನು ಚರ್ಚಿನಾಗಿಂದ అయ్యా నాకు చర్చ్ నుంచి నాకు ఇల్లుకు ఓనికి రాకొచ్చింది. ನಾನು మನೆ ಬಿಟ್ಟು ಬಂದಿದ್ದೀನಿ. అయ్యా నా ఇల్లు నేను వదులుకొని వచ్చినాను. ನನ್ನ ಮಕ್ಕಳು ನಮ್ಮ ಪರಿವಾರ ತಗೊಂಡು ಬಂದಿನಿ ಚರ್ಚಿಗೆ. నా కుటుంబము నా పరివారము నేను తీసుకొని వచ్చినాను. ಈಗತ್ತೆ ನೋಡಿದೀನಿ ನಾನು ಈ ದೇವರ ಸತ್ಯ. ఈ సత్యము దేవుని సత్యము నేను ఈ రోజే చూసినాను. ಈ ಚರ್ಚೆಯಲ್ಲಿ ಒಂದು ರಾತ್ರಿ ಮಾಡ್ಕೊಂಡು ನಾನು ಮುಂಜಾನೆ ಹೋಗ್ತೇನೆ. అయ్యా ఈ చర్చిలో ఈ నైట్ నిద్ర చేసి నేను పొద్దున్న వెళ్ళిపోతాను. ಆಯ್ತಾರ ಬಂದಿರ ಜನ ಎಲ್ಲ ಬಿಟ್ಟು ಹೋದ್ರು, ಚರ್ಚ್ನಲ್ಲಿ ಹೋದ್ರು ಎಲ್ಲರೂ. ఆదివారము చర్చికి వచ్చిన వాళ్ళందరూ చర్చ్ వదులుకొని వెళ్ళినారు. ನಾನು ಹೋಗಿಲ್ಲ, నేను ఇంటికి వెళ్ళలేదు. ನಾ ಪಾಸ್ಟರ್ ಹತ್ರ ಹೋಗಿದ್ದೀನಿ. నేను పాస్టర్ దగ్గరికి వెళ్ళినాను. ಎಲ್ಲ ಚರ್ಚಿಗೆ ಬಂದಿರ ಜನರೆಲ್ಲರೂ ಮನೆಗೆ ಹೋದ್ರು, చర్చికి వచ్చిన వాళ్ళందరూ ఇల్లుకు వెళ్ళినారు. ನಾನು ತಿರುಗಿ ಪಾಸ್ಟರ್ ಹತ್ರ ಹೋಗಿದ್ದೀನಿ. నేను తిరిగి పాస్టర్ దగ్గరికి వచ్చిన. ಪಾಸ್ಟರ್ ನಾನು ಒಂದು ರಾತ್ರಿ ಚರ್ಚ್ನಲ್ಲಿ ಮಲ್ಕೊಳ್ಳೋಕೆ ನನಗೆ ಜಾಗ ಕೊಡು. అయ్యా పాస్టర్ నాకు ఈ రోజు ఈ ఒక్క రాత్రి నైట్ లో నాకు నిద్ర చేయడానికి నాకు ఛాన్స్ ఇయ్యి. ಬಹಳ ಸಂತೋಷ ನೀ ಇರು ಅಂತ ಹೇಳಿದ. అప్పుడు పాస్టర్ అన్నాడు, చాలా సంతోషం నువ్వు ఉండు అన్నాడు. ನಾನು ಮಲ್ಕೊಂಡಿದ್ದೀನಿ, అక్కడ నిద్రపోతున్నాను. ನಾನು ಚರ್ಚಿಗೆ ಹೋಗವಾಗ నేను చర్చికి పోయేటప్పుడు ನಾನು ಕುಂಟ್ಕೋತಾ ಹೋಗಿದ್ದೀನಿ. నేను కుంటుకుంట పోయినాను. ನಡಿಲಕ್ ಬರ್ತಿಲ್ಲ, నాకు ನಡವಣಿಗೆ రాకుండా. ಮೊಳಕಾಲ ನಾ ಮುಂಜಾನೆ ಯಾರು ನೋಡಿರ್ತೀವಿ, ಫೋಟೋ ಇಸ್ಕೊಡ್ತೀನಿ ಸಾಬರಿಗೆ. ನಾವು ಸುಚ್ಕೊಂಡಿನ ಗಾಯಗಳು, ಕಾಲು ನೋವು, నా కాలు నొప్పి చాలా ఉండే, ఈ కాల్చుకున్న గాయాలు కూడా ఉన్నాయి. ಆ ತರ ನೋವು, ఆ తీరుగా నొప్పి, ನಡಿಲಕ್ ಬರಲ್ಲ, నడవనికి రాదు, ಕುಂಟ್ಕೋತಾ ಹೋಗ್ಬೇಕು. కుంటుకుంట వెళ్ళాలి. ಕಿವಿ ರಕ್ತ ಸೋರ್ತಾ ಇತ್ತು ಸುಚ್ಕೊಂಡಿನ ಗಾಯಗಳಿಂದ. అక్కడ చీము రక్తము కారిపోతున్నది. ಅದು ನೋವು ಅಚಾನಕ್ ಆಗಿತ್ತು ನನಗೆ. ఆ నొప్పి నాకు ఏమైనట్టు అచానకే అయినది. ಆ ನೋವೇ ನನ್ನ ದೇವರ ಹತ್ರ ತರಿಸದ. ఆ నొప్పి నా దేవుని కాడికి పిలుచుకున్నది. ಆ ದೇವರ ಹತ್ರ ಮಲ್ಕೊಂಡಿದ್ದ ನಾನು. ఆ దేవుని కాడ నేను నిద్రపోతున్నాను. రాత్రి ನನಗೊಂದು ದರ್ಶನ ಆಯ್ತು. నాకు ఒక దర్శనం వచ్చినది. ಏನು ದರ್ಶನ ಅಂದ್ರ, అది ఏ దర్శనమో, ನನಗೆ ಯಾವ್ದು ಕಾಲು ನೋವು ಆಗ್ಯದೋ, నాకు ఏ కాలు నొప్పి ఉన్నదో ಅದೇ ಕಾಲು ಹಿಂಗ ಹಿಡಿದು ఈ కాలు పట్టుకొని ಒಂದು ಜಗ್ಗಿನಪ್ಪಲ ಆಯ್ತು. అది ఒక జట్క కొట్టినప్పుడు అయినది. ಹಾ ಅಂತ ಎದ್ದ. అప్పుడు చాలా అలసి లేచినాను. ಅಯ್ಯೋ ನನ್ನ ಕಾಲು ಯಾರು ಮುಟ್ಟಿದ್ರು, అయ్యో నా కాలు ఎవరు ముట్టుకున్నారు, ನನಗೆ ಯಾರು ಹೇಳಿದ್ರು, నా కాలు ఎవరు ముట్టుకున్నారు. ಹೆಚ್ಚಿಗೆ ನೋವಾಯ್ತು, చాలా నొప్పి అయినది. ಗದ್ ನಡುಗುತ್ತಾ ಇದ್ದೇನೆ. చాలా అప్పుడు వణుకుతున్నాను. ನನಗೆ ಭಯ ಹುಟ್ಟಿತು. నాకు ఒక భయం వచ్చినది. ಯಾಕೆ ಭಯ ಹುಟ್ಟುದು ಅಂದ್ರೆ, ఎందుకు భయం వచ్చినది? ಅಯ್ಯೋ ದೇವ್ರೇ, అయ్యో దేవుడా, ನಾನು ಇಷ್ಟು ದಿವಸ ಬಂದಿಲ್ಲ, ఇన్ని రోజులు నేను రాలే కదా. ನನ್ನ ಕೊನೆಗೆ ಈಗ ದೇವ್ರ ಹತ್ರ ಬಂದು కొనకు దేవుని కాడికి వచ్చినాను. ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಂಡು ನಂದೇನ ತಪ್ಪಾಯ್ತೇನೋ, నేను ప్రార్థన చేసుకుంటే నాదేమన్నా తప్పైంది. ಇಷ್ಟು ದಿನ ಬಂದಿಲ್ಲ ಮಗನೇ, ಇವತ್ತು ಬಂದ ಜಾಸ್ತಿ ಒದ್ದುನೇನೋ ನನಗೆ. ఇన్ని రోజులు ఎందుకు రాలేదు బిడ్డ అని దేవుడు నాకు తన్నిండేమో, ದೇವ್ರ ಸಿಟ್ಟು ಮಾಡದೇನೋ, దేవుడే కోపం వేసిండేమో. ನನ್ನ తప్పు ಕ್ಷಮಿಸಯ್ಯ. అయ్యా నా తప్పులు క్షమించు. ಇನ್ನೂ ಒಂದು ವಿಷಯ, ఇంకొక విషయమును, ಕಮ್ಮಾಗಸ್ತಕ ಬಂದು తక్కువ అయినాక వచ్చి ಕಮ್ಮಾಗಿಲ್ಲ ನಿನಗೆ ಬಿಟ್ಟು ಕೊಡ್ತಾ ಅಂತ ಇರ್ಬೇಕು. అయ్యా తక్కువ అయినాక నువ్వు నన్ను అనుకుంటేమో, ಈ ಕಾಲ್ ನೋವು ನನಗೆ ಬಿಡುಗಡೆ ఈ కాలు నొప్పి నాకు తక్కువ కావాలి. ನನ್ನ ಉಸಿರು ಇರುವಸ್ತಕ నా ప్రాణమును ఉన్న వరకు ನಿಜವಾದ ದೇವರು ನೀನೆ ಅಂತ ತಿಳ್ಕೊಂಡ ಸಾಕ್ಷಿ ಹೇಳ್ಕೊತಾ ಹೋಗ್ತೇನೆ. నిజమైన దేవుడు నువ్వే ఉన్నవని నేను సాక్షి చెప్పి వెళ్తాను. ದೇವರೇ, ಇದು ಕಾಲು ಬಿಡುಗಡೆ ಮಾಡಿ ಒಂದು ನನಗೆ ಅದ್ಭುತ ತೋರ್ಸು. అయ్యా ఈ కాలు నొప్పి నాకు తక్కువ చేసి నాకు ఒక అద్భుత కార్యం చూపి. ಈ ಮಾತಂದು ఈ మాట అన్నాను, ಕಣ್ಣೀರು ಹಾಕಿದ್ದೀನಿ, కన్నీరు కార్చినాను, ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಂಡು ಇಷ್ಟೇ ಮಾತಾಡಿದ್ದೀನಿ. ప్రార్థన ఇంతే మాట చెప్పి నేను ప్రార్థన చేసుకున్నాను. ನನ್ನ ಮಾಂಸ ಶರೀರದಾಗಿಂದ ಈ ರೊಂಡಿದಾಗಿಂದ ಕಾಲಾಗಿಂದ ಒಂದು ಇರುಗಳು ಹೋಗಿನಪ್ಪಲ ಹೋಗ್ತಾ ಇದ್ದಾವೆ. అప్పుడు నా కాళ్ళకెట్టి చాలా ఒక చీమల పారినట అవుతున్నది. ಒಳಗೆ ಅನ್ಕೊತಾ ಆರಿಲ್ಲತ ಹಿಂಗ ಮಾಂಸದಂಗ ಕಾಲನ್ನು ಹೋಗ್ತಾ ಇದ್ದಾವೆ. ఆ కాళ్ళ మాంసం కెట్టి ఒక చీమల్లాగా వెళ్ళిపోతున్నది. ಅದು ಹೋಗಿ ಪಾದದ ಕೆಳಗಿನ ಪುಟ್ಟ ಅಂತ ಹೋಯ್ತು. ఆ కాళ్ళకెట్టి వెళ్ళిపోయినది. ಹೋಗಿನ ಮೇಲ అది వెళ్ళిపోయినాక ಕಾಲು ಒಂದು ಸಲ್ಲ ಅಂತ ಡೀಲ್ ಆಗಿ ಬೀಳ್ತು. అప్పుడు చాలా కాలు చాలా డీల్ అయినది. ನಾ ಎದ್ದು ಬಿಟ್ಟೆ, నేను లేచి నిలబడ్డాను. ಎದ್ದು ನಿಂತುಕೊಂಡ್ರು ಚಿಡಿದು ನೋವೇ ಇಲ್ಲ. లేచి నిలబడి ಸ್ವತಃ ಮಾಡಿದ್ದೇನೆ ದೇವರು. కాలు నొప్పి లేదు, నేను దుఃఖితే కూడా నొప్పి కాకొచ్చినది. ಅಬ್ಬಾ ಎಕಡೆ ನನ್ನ ನೋವು. అయ్యా నా నొప్పి ఎక్కడ పోయే? ದೇವರಿಗೆ, దేవునికి ನಮ್ಮ ತಪ್ಪು చేయಪ್ಪ, అయ్యా నా తప్పు క్షమించును గాక. ಇಷ್ಟು ಸತ್ಯ ನೋಡಿಲ್ಲಪ್ಪ, అయ్యా ఇంత సత్యము దేవుడు నేను తెలుసుకోలేదు కదా. ಇಷ್ಟು ಪ್ರೀತಿ ಮಾಡ್ತೇನೆ ಅಂತ ನೋಡಿಲ್ಲ. ఇంత ప్రీతి నువ్వు చేస్తావని నేను అనుకోలేను. ನನ್ನ ದೇವರು ಮಾಡಿದ ಉಪಕಾರ ನನಗೆ
నాకు దేవుడు చేసిన ఒక ఉపకారమును ನಾನು ಎಲ್ಲೆಲ್ಲ ಹೋದ್ರೆ ನನ್ನ ನೋವು ಕಡಿಮೆ ಆಗಿಲ್ಲ. నేను ఎక్కడెక్కడ వెళ్ళినానో నా నొప్పి తక్కువ కాలేదు. ನನ್ನ ಇಜ್ಜತ್ಗೆ ಯಾರಿಗೆ ಹೇಳ್ಕೊತಿಲ್ಲ. నాకు ఒక ఇజ్జత్తు ఇల్లువ ఎవరికి చెప్పుకోలేను. ನನ್ನ ನೋವಿನಿಂದ ಹ್ಯಾಂಗ್ ಮೊರೆ ಇಟ್ಕೊಡ್ತೀರಿ ಅಂತ ಅಂತಿದ್ದೆ ನಾನು. ఈ కాలు నొప్పితోటి నేను ఎట్లా తిరగాలి? ಎಷ್ಟು ಒಳ್ಳೆ ಪ್ರೀತಿಯಪ್ಪ ನಿಂದು. అయ్యా నీ ప్రీతి ఎంత గొప్పది. ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಂಡೆ. నేను ప్రార్థన చేసుకొని ನಾನು ಮುಂಜಾನೆ ಎದ್ದಿ నేను పొద్దున లేచి ನಾನು ಸಂತೋಷದಿಂದ నేను సంతోషంతోటి ಪಾಸ್ಟರ್ ಹತ್ರ ಹೋಗಿ ఆ పాస్టర్ దగ్గరికి వెళ్ళి ಅಯ್ಯ ನನ್ನ ದೇವರು ಸ್ವಸ್ಥತೆ ಮಾಡಿದ್ದ ನನಗೆ. అయ్యా నాకు దేవుడు నన్ను స్వస్థతపరిచినాడు. ಇಂಥ దేవుడు ಎಲ್ಲಿನೇ ಇಲ್ಲ. అయ్యా ఇంత గొప్ప దేవుడు ఎక్కడ కూడా లేడు. ನಾನು ಮುಂದಿನ ವಾರ ಬಂದು నేను ముంగట వారమున వచ్చి ನನ್ನ ಮಗಳ ಜವಳ ಕೊಡುವವ నా కొడుకు పుట్టింటికి ఇచ్చేటి ఉన్నాయి. ಅಲ್ಲಿ ಬಡೆ ಪಾಡಕ್ಕ ಮುಸ್ಲಿಂ ದರ್ಗಾಗ ನಾನು ಕೊಡ್ತಿದ್ದ. అక్కడ ఏదో ఒక దేవస్థానానికి ఇచ్చేవాని ఉంటి. ನಾನು ಅಲ್ಲಿ ಕೊಟ್ಟು ಬರ್ತಿದ್ದ. ಮತ್ತೆ ಹಳೆ ಜವಳ ಇಲ್ಲಿ ಕೊಟ್ಟರೆ ನಡೀತದ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ ನಾನು. అక్కడ ఇచ్చే పుట్టింటికలు ఉన్నవి ఇక్కడ ఇస్తే బాగుంటదని అన్నాను. ಓ ಅದೆಲ್ಲ ಏನಿಲ್ಲ ಅಯ್ಯ, ಇದು ನಿಜವಾಗ ದೇವರು ಜವಳ ಕೊಟ್ಟರೆ ಬಹಳ ಸಂತೋಷ ಪಡ್ತಾನೆ, ನೀ ಕೊಡು ಅಂತ ಹೇಳಿದ್ರು. అయ్యో చాలా సంతోషం, అదేం కాదు, నువ్వు ఇక్కడ ఇచ్చిన సంతోషమే అన్నాడు. ನಾನು ಮನೆಗೆ ಹೋಗಿ నేను ఇంటికి వెళ్ళినాక ನಾನು ಮುಂದಿನ ವಾರ ಮಗನಿಗೆ ಕರ್ಕೊಂಡು ಬಂದು నేను ముంగటి వారంలో నా కొడుకుని తోడుకొచ్చినాను. ನನ್ನ ಮಗನ ಜವಳ ಕೊಟ್ಟೆ. నా కొడుకు అక్కడ ఎంటికలు ఇచ్చినాను. ನನಗೆ ಸ್ವಸ್ಥತೆ ಆಗಿಲ್ಲ ಸಾಕ್ಷಿ ಹೇಳ್ದ. నాకు స్వస్థత అయిన సాక్షి చెప్తున్నాను. ದೇವರೇ ಇವತ್ತು ನಂಬುತ್ತೀನಪ್ಪ ಅಂತ ನಾನು ನಂಬಿಕೊಂಡ. దేవుడా ఈ రోజుగా నీకు నేను నమ్ముతానే అన్నాను. ನಿಜವಾಗಿ ದೇವರು ಸತ್ಯ ಅಂತ ತಿಳ್ಕೊಂಡಿರಿ. నిజమైన దేవుడు ఉన్నాడని తెలుసుకున్నాను. ನಾನು ದೇವರ ಕಡೆ ತಿಳ್ಕೊಂಡೆ. నేను దేవుని దిక్కు తిరిగినాను. ನಿಜವಾಗಿ ಸತ್ಯ ಏಸಯ್ಯ ಅಂತ ಅನ್ಕೊಂಡೆ. నిజమైన యేసయ్య సత్యం ఉన్నవని ಮನೆಗೆ ಬಂದು ಮೊಳಕಾಲೂರಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೆ. ఇంటికొచ్చి మోకాలు పెట్టి ప్రార్థన చేసి ನಮ್ಮ ಸೋದರ ಶಿಷ್ಯ ಒಂದು ಮಗಳಿಗೆ ಒಂದು ಕ್ಯಾನ್ಸರ್ ಗಡ್ಡಿ ಆಗಿತ್ತು. మా మేనగోడలకు బిడ్డకు అక్కడ ఒక క్యాన్సర్ గడ్డ అయినది. ಆ ಮಗಳಿಗೆ ತಕೊಂಡು ಬಂದು ಓಡ್ಕೊತ ಬಂದು ಅಳ್ತಾ ಇದ್ರು ನನ್ನ ಬಲ್ಲಿ ಬಂದು. అక్కడ ఆ బిడ్డకి తోలుకొచ్చినారు. ఆ క్యాన్సర్ గడ్డ అయిందని చాలా మంది ఏడుస్తున్నారు. ಆ ಅಳ್ಕೋತ ಬಂದು ಏನಾಗಿದೆ ಅಂದ್ರೆ ಕ್ಯಾನ್ಸರ್ ಆಗಿದೆ, ಡಾಕ್ಟರ್ ಆಪರೇಷನ್ ಮಾಡ್ತಾರೆ, ನನ್ ದುಡ್ಡು ಇಲ್ಲ, ನನ್ನ ಹಣ ಇಲ್ಲ. నేను వేణాడికి నేను వెళ్ళినాక మీరు ఎందుకు ఏడుస్తారు అన్నాను. అంటే మా పాపకు క్యాన్సర్ గడ్డ అయినదని డాక్టర్ చెప్పాడని అంటున్నారు. ನೀನ್ ಭಯ ಪಡಬೇಡ ಅಂತ ಹೇಳಿದೆ ನಾನು. అప్పుడు నేను అన్నాను, నువ్వు భయపడక అన్నాను. ಕೊಬ್ಬರಿನೇ ತಗೊಂಡ್ ಬಾ. ఆయిల్ తీసుకున్నాను. ಆ ಕೊಬ್ಬರಿನ ತಗೊಂಡ್ ಬಾ ಅಂತ ಹೇಳಿ ತಗೊಂಡು ಬಂದ್ರು. ఆ ఆయిల్ తీసుకోదా అంటే ఆయిల్ తీసుకొచ్చినారు. ಆ ಎಣ್ಣೆ ಹಚ್ಚಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾನೆ, ಕ್ಯಾನ್ಸರ್ ಗಡ್ಡೆ ಕಡಿಮೆ ಆಗುತ್ತಾ, ನೀನ್ ಅಂದ್ಲಕ್ ಹೋಗ್ಬೇಡ ಅಂತ ಹೇಳಿ ఆయిల్ పెట్టినప్పుడు నీకు తక్కువ అయితే నువ్వు భయపడకన్నాను. ಆ ಎಣ್ಣೆ ತಕೊಂಡು ఆ ఆయిల్ తీసుకొని ಕೈಯಲ್ಲಿ ಎಣ್ಣೆ ಹಾಕೊಂಡು ఆ చేతిలో ఆయిల్ పోసుకొని ನನಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡೋದು ತಿಳಿಯಲ್ಲ. నాకు ప్రార్థన చేయడానికి కూడా ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಬೇಕಂಬುದು ನನಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ప్రార్థన చేయాలంటే కూడా నాకు తెలియదు. ಎಣ್ಣೆ ಹಚ್ಚಿ ఆయిల్ పెట్టి ಅಯ್ಯಾ ಈ ರೋಗ ಕಮ್ಮ ಆಗಲಿ, అయ్యా ఈ నొప్పి తక్కువగానే ಸಾಕ್ಷಿ ಹೇಳ್ತೀನಿ ದೇವ್ರೆ. సాక్షి చెప్తాను దేవుడు. ನನ್ ಕಮ್ಮ ಆಗಿಲ್ಲ, ಮಗಳಿಗೆ ನನ್ನ ಚರ್ಚಿನಾಗ ಬಂದು ಸಾಕ್ಷಿ ಹೇಳ್ತೀನಿ. ఈ తక్కువ అయినట్టే చర్చిలో వచ్చి నేను సాక్షి ಕಮ್ಮ చెప్తాను. ಆಗಲಿ, ಕಮ್ಮ ಆಗಲಿ ದೇವ್ರೆ. తక్కువగానే హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ಈ ಮಾತು ಅಂದೆ ಕಳ್ಸಿಕೊಟ್ಟ. ఈ మాట అని పంపించిన. ಆ ರಾತ್ರಿ ಮಾಡ್ಕೊಂಡಿದ್ದಾರೆ. ఆ రాత్రి అనుకున్నారు. ಮುಂಜಾನೆ ఆ పొద్దున ಮಸ್ಕಿನಾಗ మస్కుల ತಾಯಿ ಮಗಳು ಖುಷಿಲಿಂದ ಓಡ್ಕೋತ ಬರ್ತಾ ಇದ್ದಾಳೆ ನನ್ನ ಬಳಿಗೆ. తల్లి బిడ్డ చాలా సంతోషంతో ఉల్లాసంతో నక్కుట వస్తున్నారు. ಬಂದು వచ్చి ಅಯ್ಯ ಅಯ್ಯ ಈ ಕೂಸಿ ಗಡ್ಡಿ ನೋಡ ಎಲ್ಲ ಓಡದೋಗದ, ಕಿವಿ ರಕ್ತ ಎಲ್ಲ ಸೋರಾಗಿ ಕಿಲಿಂಗದ ಕಣ್ಣು ತೆರೆದು ನೋಡ್ತಾ ಇದ್ದಾಳೆ. అయ్యా అయ్యా బిడ్డ చాలా బాగుపోయిందయ్యా, క్యాన్సర్ గడ్డ పూర నార్మల్ అయింది, తక్కువైందని ఖుషితో సంతోషంతో ఉన్నారు. ಆ ಗಡ್ಡ ಓಡದೋಗಿ ಕಿವಿ ರಕ್ತ ಸೋರೋಗಿ ಕಣ್ಣು ಕಿಲಿಂಗಾಗ್ಯದ. అప్పుడు చీము రక్తము వెళ్ళి ఆ కన్ను మాత్రము కన్ను క్లియర్ అయిపోయినది. ಈಗ ನಾನು ಅಂತ ಎಂತದ್ದು ವಿಶ್ವಾಸ ಬರ್ತಾ ಇಲ್ಲ. ಈಗ అప్పుడు నాకు చాలా ఉల్లాసం వస్తున్నది. ನಾನು ನೋಡಿಲ್ಲ ಇಂತ ಅದ್ಭುತ ಇಲ್ಲಿ. నేను ఇంత అద్భుతం నేను ఎక్కడ చూడలేదు కదా. ಫಸ್ಟ್ ವಾರ ಹೋಗಿದ್ದೀನಿ, ನನ್ನ ಅದ್ಭುತ ನಾನು ಕಮ್ಮ ಆಗಿದೆ. ఫస్ట్ వారం చర్చికి వెళ్ళాను, అది నాకు అద్భుతం అయింది. ನಾನು ಎಂದಿಗೂ ನೋಡಿಲ್ಲ. నేను ఎన్నడూ చూడలేదు. ಈ ಕ್ಯಾನ್ಸರ್ ಗಡ್ಡೆ ಕಮ್ ಮಾಡೋದು ಬಿ ನಾನು ನೋಡಿಲ್ಲ. ఈ క్యాన్సర్ గడ్డ తక్కువ అయ్యేది కూడా నేను చూడలేదు. ನನಗೆ ಅಚಾನಕ್ಕೆ ನಾವು ಬಾಯದಿಂದ ಬಂತು. ಹಿಂಗ నాకు అచానకే నా నోటికి వచ్చినది. ಕಮ್ಮ ಆಯ್ತಾ ಇಲ್ಲ ಅಂತ ಒಂದ್ಸಲ ಅನುಮಾನ ಮಾಡಿದೀನಿ. ಇನ್ನು ಸರಿ నేను అనుమానం కూడా చేసినాను, ఈ నొప్పి తక్కువ అవుతుందో కాదో అని అనుమానం కూడా చేసినాను. ಇದು ಕಮ್ಮ ಆಗಿದೆ ಹೇಳಿದ ಮೇಲೆ ನನಗೆ ಎಷ್ಟೋ ಖುಷಿ ಆಯ್ತು. ఈ తక్కువైనాక సాక్షి చెప్పినప్పుడు నేను ఎంతో ఖుషి ಈ పడ్డాను. ಕ್ಯಾನ್ಸರ್ ಗಡ್ಡೆ ಎಲ್ಲಿ ಕಮ್ಮ ಆಗ್ತದೆ? ఈ క్యాన్సర్ గడ్డలు ఎక్కడ తక్కువైతాయి? ಅಯ್ಯೋ ದೇವ್ರೆ ಅಂತ అయ్యో దేవుడా. ಆಗೋತಿಲಿಂದ అప్పటి నుంచి ದೇವ್ರು ನಿಜವಾದ ದೇವ್ರು ಒಬ್ಬರೇ ಅಂತ ತಿಳ್ಕೊಂಡು, అప్పుడు నిజమైన దేవుడు ఒక్కడే అని అనుకున్నాను. ಆತನ ಸತ್ಯ ದೇವರು, ఆతన సత్యము దేవుడు, ಆತನ ನಿಜವಾದ ದೇವರು, ఆతన్నే నిజమైన దేవుడు, ಜಿಂದ ಪರಮೇಶ್ವರು, బతికున్న దేవుడు, ನಮಗೋಸ್ಕರ ಬಂದಿರಂತ ದೇವರು ಅಂತ నా ತಿಳ್ಕೊಂಡು కోసం వచ్చినంత దేవుడు అని తెలుసుకున్నాను. ಆಗೋತಿನ ವಾರ ವಾರ ಚರ್ಚಿಗೆ ಹೋಗ್ಬೇಕು. అప్పుడు వార వారము
ವಾರ చర్చికి వేయవని ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಕುಂತ್ಕೊಂಡು ఇంటిలో కూర్చొని ನಮ್ಮ ಮನೆ ಫ್ಯಾಮಿಲಿ ಕರೆಸ್ಕೊಂಡು నా ఇంటి ఫ్యామిలీని పిలుచుకొని ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೇವೆ. నేను ప్రార్థన చేస్తున్నాను. ಹಿಂಗೆ 1 ವರ್ಷ ಆಯ್ತು. ఇలాగే గడుపుతా సంవత్సరం అయినది. 1 ವರ್ಷ ಆಗಿದ ಮೇಲೆ 1 సంవత్సరం అయినాక ಯಾವುದೋ ಒಂದು ಸೈತಾನ ಶೋಧನೆ ನನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಕಾರ್ಯ ಇದು ಮಾಡ್ತು. ఏదో సాతాన్ ఒక కార్య నా ఇంట్లో జరిగినది. ಜಗಳ ಕಿರಿಕಿರಿ ಚಾಲು ಆಯ್ತು. జగడము కిరికిరి చాలు అయినది. ಬಾಕಿ ಸಾಲ ಕೂಡ ತಗೊಂಬುದು ಹೆಚ್ಚಿಗಾಯ್ತು. ఆ బాకీ అప్పు తీసుకునేది ఇచ్చేది ఎక్కువైనది. ಟೆನ್ಷನ್ ಹೆಚ್ಚಿಗಾಯ್ತು. చాలా చింతలు ఎక్కువైనవి. ಎಲ್ಲಾ ಕಷ್ಟಗಳು ಸುತ್ತಕೊಂಡು ಮತ್ತೆ మళ్ళీ ఎన్నో కష్టాలు చుట్టుకున్నవి. ಚರ್ಚಿಗೆ ಹೋಗೋದು ಆಲೋಚನೆ ಬಿಟ್ಟು చర్చికి పోయేది మానుకున్నాను. ನನಗೆ ಟೆನ್ಷನ್ ಹೆಚ್ಚಿಗಾಯ್ತು. నాకు చింతలు చాలా అయినవి. ದೇವ್ರಿಗೆ ನಂಬಿಕೊಂಡ దేవుని నమ్ముకున్నాను. 1 ವರ್ಷ ಚಲೋ ಇದ್ದ. 1 సంవత్సరము బాగున్నాను. ಮತ್ತೆ ಹಂಗಿದ್ರೆ ಕಷ್ಟ ಹಂಗೆ ಆಯ್ತು. మళ్ళీ ఎట్లా ఉన్న నొప్పి మళ్ళీ తిరిగి అట్లే అయినది. ನನ್ನ ಆಲೋಚನೆ ಮತ್ತೆ ಕುಡಿಲೇಕ. నాకు ఆలోచన వచ్చింది, ఇది మందు తాగాలే. ಸರಾಯಿ ಕುಡಿಲಾಕ ಹೋದೆ. నేను మందు తాగడానికి వెళ్ళినాను. ಸರಾಯಿ ಕುಡಿದೆ. మందు తాగినాను. ಹಿಂಗೆ ಕುಡಿತಾ ಜೀವನ ಮಾಡ್ತಾ ಇದ್ದೇನೆ. ఇట్లే మందు తాకుతా ఇట్లే జీవన చేస్తా. ಚರ್ಚಿಗೆ ಹೋಗೋದು ಬಿಟ್ಕೊಟ್ಟ. చర్చికి వెళ్ళి మానుకున్నాను. ಸರಾಯಿ ಕುಡಿಯೋದು, మందు తాగుడు, ಇನ್ನ ಬಾಕಿ ಹೆಚ್ಚು ಮಾಡ್ಕೊಬೋದು. ఇంకా అప్పు ఎక్కువ తీసుకున్నాడు. ಇದೆಲ್ಲ ಏನಾಯ್ತು ಬಿಡು ಕೊಂಡೆ ನಿಷೇಧಾಗ. ఆ తాగ దిశలా ఇదంతా ఏమైతుందని నిశలా మాట్లాడాడు. ಧೈರ್ಯತಲ್ಲೇ ಮಾತಾಡ್ಬೇಕು. ఆ ధైర్యంతో మాట్లాడాడు. ಮುಂಜಾನೆ ಇದ್ರೆ ಭಯ ಹುಟ್ಟಬೇಕು. మళ్ళీ పొద్దున్న లేస్తే భయం కలగాలి. ಮತ್ತೆ ಹೋಗ್ತಾ ಕುಡಿಬೇಕು. మళ్ళీ మందు తాగాలి. ಈ ತರ ಮಾಡ್ತಾ ಜೀವನ ఈ తీరిగా తెస్తా ನೋವುಗಳು ಹೆಚ್ಚಿಗದು, నొప్పి ఎక్కువైనది. ಒಂದ್ ದಿವಸ ರಾಜಸ್ಥಾನದಲ್ಲಿ ఒక రోజు రాజస్థాన్ లో ಆ ಕಡೆ ತಿರುಗಲಕ್ಕೆ ಹೋಗಿದ್ದೇವೆ ನಾವು. అక్కడ తిరగనికి వెళ్ళినాను. ನಾನು ಮುಂಜಾನೆ ಎದ್ದಿ నేను పొద్దున్న లేసి ಮೋರೆ ತೊಳ್ಕೊತಾ ಇದ್ದೀನಿ. ముఖమును కడుపుతున్నాను. ನೀರು ಬಾಯಿದಾಗ ಹಾಕಿ ఆ నీళ్లు నోటిలో పోసుకొని ಹಲ್ಲು ಬೆಳಕೋ ಸಮಯದಲ್ಲಿ అక్కడ పండ్లు తోమేటప్పుడు ನನಗ ಉಲ್ಟಿ ಬಂತು. అప్పుడు ವಾಂತಿ ಬಂತು. నాకు ఉల్టీ సురువు అయినది. వాంతులు వచ్చినాయి. ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆ ವಾಂತಿ ಬಂದಿದ ಮೇಲೆ ಕಾರಿದ ನಾನು. ఆ వాంతులు వచ్చినాక ನನ್ನ ಕಾಲಿನ ಒಳಗ ರಕ್ತ ಬಿತ್ತು. అక్కడ వాంతులు చేసినాక నాకు రక్తం వచ్చినది. ಆ ರಕ್ತ ಬಿಡೋದು ಯಾರು ನೋಡ್ಯಾರ ಅಂದ್ರೆ, ఆ రక్తము ఎవరు తోచినారు? ನನ್ನ ಸಣ್ಣ ಮಗಳು ಸಣ್ಣಕ್ಕೆ ದೊರಿಟಿಟ್ಟು నా చిన్న కుమారు, నా చిన్న బిడ్డ ఉండే. ಆ ದೂರ ನೋಡಿ ಓಡ್ಕೊತ ಬರ್ತಾ ಇದ್ದಾಳೆ. అక్కడ దూరం నుంచి పరిగెత్తుకుని ಅಯ್ಯ ರಕ್ತ ಉಲ್ಟಿ ಇದು ರಕ್ತ ಕಾರಿದ ಯಾಕೆ? అయ్యా ఎందుకు ఈ రక్తమును ఓమిర్ చేసినావు, ವಾಂತಿ ದೇಶನಾವ್ వాంతులు చేసినావు? ಈ ಮಾತಂದ್ರೆ ಅಮ್ಮ ದಿಟ್ಟಿಯಾಗಿರ ಕೆಂಪುಗ ನೀರು ಬಂದವಂತ ಮುಚ್ಚಕ್ಕೆ ಬಿಟ್ಟ ಮಣ್ಣು. అప్పుడు నా బిడ్డ కన్నాను, అమ్మ కాదమ్మా ఇది దిష్టి అయినది అని ఆ మన్ను మూసేసిన. ಯಾರಿಗೆ ಹೇಳಿಲ್ಲ. అక్కడ ఎవరికి చెప్పలేను. ಯಾಕೆ ಹೇಳಿಲ್ಲ ಅಂದ್ರೆ, ఎందుకు చెప్పలేను? ದವಾಖಾನೆ ತೋರ್ಸ್ಲಾಕ ಮನೇಲಿ ದುಡ್ಡಿಲ್ಲ. దవాఖాన చీపినికే ఇంటిలో డబ్బులు లేవు. ಅದೇ ತಂದಿನ ಭಿಕ್ಷೆ ಬೇಡ್ಕೊಂಡು ಸರಾಯಿ ಕುಡಿಬೇಕು, ಮನೇಲಿ ಮಕ್ಕೋಬೇಕು. అదే బిచ్చం అడుకునాలే, మందు తాగాలే, ఇంటిలో పడాలి. ಈಗ ದವಾಖಾನೆ ಹೋಗೋದು ದುಡ್ಡು ಎಲ್ಲಿಂದು? ఇక దవాఖానికి వెళ్ళాలంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? ರಾಜಸ್ಥಾನದಾಗ ಬಂದೆವು. రాజస్థాన్ కు పోయినాం. ಇಷ್ಟು ದೂರ ನಮ್ಮ ಕರ್ನಾಟಕ ಹೋಗ್ಬೇಕಂದ್ರೆ ಎಷ್ಟು ದೂರ? కర్ణాటకకు వెళ్ళాలంటే ఎంతో దూరము. ಈ ಮನೆ ಫ್ಯಾಮಿಲಿ ಎದೆ ಹೊಡಿತಾರ. ఎంతో ఇల్లు ఫ్యామిలీ చాలా భయపడతారు. ನಾನು ಹೇಳಿಲ್ಲ ಯಾರಿಗೆ. నేను ఎవ్వరికి చెప్పలే. ರಾತ್ರಿ ಮಲ್ಕೊಂಡ, రాత్రి నిద్రపోయినాను, ಅಳ್ತಾ ಇದ್ದೀನಿ, ఏడుస్తున్నాను. ಒಂದು ಮನೆ ಹೋಗಿದ್ದು ನಮ್ಮ ಫ್ಯಾಮಿಲಿ ತಕೊಂಡು. ఒక ఫ్యామిలీ తీసుకొని పోయినాను. ನನಗೆ ಏನಾರು ಆಯ್ತಂದ್ರೆ, నాకు ఏమైనా అయితే, ನನ್ನ ಜೀವ ಹೋಯ್ತಂದ್ರ, నా ప్రాణం పోతే, ಈ ಒಂದು ದಿನ ಸಣ್ಣ ಮಕ್ಕಳು ತಕೊಂಡು ಯಾಕೆ ಹ್ಯಾಂಗ್ ಹೋಯ್ತಾರ ಆ ದೇಶಕ್ಕ? ఈ చిన్న పాపల్ని పట్టుకొని అంత దేశానికి ఎట్లా వెళ్తాం? ನಮ್ ಸೋತೆ ಯಾರು ಇಲ್ಲ. నా సోపతి ఎవరు కూడా లేరు. ನಮ್ಮ ಮಕ್ಕಳು, ನಮ್ಮ ಹೆಂಡತಿ, ನಮ್ದು ಒಂದೇ ಕುಟುಂಬ. మా కుటుంబము, మా పరివారం ఒకటే కుటుంబము. ನನಗೆ ಏನಾರು ಆಯ್ತಂದ್ರೆ ನನಗೆ ಮಕ್ಕಳು ಹಾಳಾಯ್ತಾರಲ್ಲ. నాకు ఏమన్నా అయితే నా పిల్లలు ఆగమైతారు కదా. ನಾನು ಕಣ್ಣೀರು ಹಾಕೋತ ಮಲ್ಕೊಂಡಿದ್ದೀನಿ. నేను కన్నీరుతో నిద్రపోతున్నాను. ನಾನು ಕಣ್ಣೀರ್ಲಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಲ್ಕೊಂಡ ದೇವ್ರೆ ನೀನ್ ದಪ್ಪ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಮಲ್ಕೊಂಡಿದ್ದೀನಿ. నా కన్నీరుతో ప్రార్థన చేసుకొని, అయ్యా నీకు తప్ప నాకు ఎవరు లేరుగా. ನನ್ ರಾತ್ರಿ ಒಂದು ದರ್ಶನ ಆಯ್ತು. నాకు రాత్రి ఒక దర్శనమైనది. ಪರಲೋಕದ ಇಬ್ಬರು ಬೆಳಗ ಬಂದ್ರು ನನ್ನ ಹತ್ರ. పరలోకం కెట్టి ఒక ఇద్దరు వ్యక్తులు చాలా తెల్ల రూపంతో నా తనకు వచ్చినారు. ನನಗೆ ಈ ಕೈ ಒಬ್ರು ಹಿಡ್ಕೊಂಡ್ರು. నాకు ఈ కుడి చేయి ఒకరు, ఎడమ చేయి ఒకరు పట్టుకున్నారు. ಮಲ್ಕೊಂಡು ತಲೆ ಎಬ್ಬಿಸ್ಕೊಂಡು ಮ್ಯಾಕ್ ಹೋಯ್ತಾ ಇದ್ದಾರೆ. ఆ నిద్ర మబ్బులు నన్ను తీసుకుపోతున్నారు. ನಾನು ಮ್ಯಾಕ್ ಹೋಯ್ತಾ ನಾನು ಬಬ್ಬಿ ಹೊಡಿತಾ ಇದ್ದೀನಿ. అక్కడ నాకు మీది లోకంకి తీసుకుపోతే అక్కడ నేను బొబ్బు కొడుతున్నాను. ಅರೆ ಈ ಲೋಕ ಬಿಟ್ಟು ನಾನು ಎಲ್ಲಿ ಹೋಯ್ತಾ ಇದ್ರೆ ನನ್ನ ಮಕ್ಕಳು ಅನ್ಸುತ್ತಾರೆ, ಭಯ ಪಡ್ತಾರೆ. అయ్యో ఈ లోకంకి నాకు ఎందుకు గొడవడుతున్నారు, నా పిల్లలు భయపడతారని ಅಳ್ತಾ ಇದ್ದಾರೆ, ఏడుస్తున్నాను. ಅಲ್ಲಿ ಪರಲೋಕ ರಾಜ್ಯ ಹೋಯ್ದು అక్కడ పరలోకం రాజ్యంకు తీసుకువెళ్ళి ಒಬ್ಬರು ಕುರ್ಚಿ ಬಂದ ದೇವರು ಕುಂತಿದ್ದಾರೆ. దేవుడు ఒక
కుర్చీ మీద కూర్చున్నాడు. ಅವ್ರ ಮುಂದೆ ನಿಲ್ಸಿದ್ರು. వాళ్ళ ముంగట నిలబడబెట్టినాడు. ನಿನ್ಗೆ ಹೇಳ್ತಾರ ನಿಂದ್ರು ಅಂತ ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. వాళ్ళు అంటున్నారు, నీకు మాట్లాడతాడు జర ఆగా అంటున్నారు. ನಾನ್ ನಿಂದ್ರಲ್ಲ ಅಂತಿದ್ದ. నేను ఆగకొచ్చినా, ನನ್ ಬಬ್ಬಿ ಹೊಡೆಯೋದು, నేను బొబ్బ చేస్తున్నాను. ನನ್ನ ಮಕ್ಕಳು ಕೆಳಗೆ ಅನ್ಸುತ್ತಾರ, నా పిల్లలు కింద భయపడుతున్నారు. ನನಗೆ ಅವ್ರು ಯಾರು ಹೇಳ್ತಾರೆ ಇಲ್ಲಿ ಬಂದಿನ ನಾನು. ఇక్కడ వచ్చింది నా పిల్లలకి ఎవరు చెప్తారు? ನಾನು ಅಳ್ತಾ ಇದ್ದೀನಿ. నేను ఏడుస్తున్నాను. ಮ್ಯಾಲ್ ನೋಡಿದ್ರೆ ಸೂರ್ಯ ಇಲ್ಲ ಅಲ್ಲಿ. అక్కడ మీద చూస్తే పైన చూస్తే ఏ సూర్య చంద్రుడు లేడు. ಎರಡು ಮಜೆಗೆ ಉದ್ದಕ್ಕೆ ಮೋಡವಾದ ಒಂದು అదే ఆ మీది లోకం ఒకటే కనిపిస్తున్నది. ಅಲ್ಲಿ సూర్య చంద్ర ಇಲ್ಲ, అక్కడ సూర్య నక్షత్రం లేవు. ಅಲ್ಲಿ ಕೆಳಗೆ భూమి ಇಲ್ಲ, అక్కడ భూమి మాత్రం లేదు. ಅಲ್ಲಿ ಮ್ಯಾಲ ಹಾಲು ಹರಿತಾ ಇದ್ದಾರೆ. అక్కడ ఏదో ఒక తెల్ల పాలలాగా పారుతున్నది. ಹಾಲು ಮೇಲೆ ನಿಂತುಕೊಂಡ್ರೆ ಅದು ಮುಣುಗೊಲ್ಲುಂಟಾವ ಕಾಲುಗಳು. అక్కడ పాల మీద నిలబడితే కాలు ముందుకొచ్చినాయి. ಈ ತರ ನಾನು ನೋಡ್ತಾ ಇದ್ದೇನೆ. ఇది తిరిగి నేను చూస్తున్నాను. ಬಬ್ಬಿ ಹೊಡಿತಾ ಇದ್ದೇನೆ, బొబ్బ కొడుతున్నాను. ಅದು ಎಷ್ಟು ಟೈಮ್ ಅದ ಗೊತ್ತಿಲ್ಲ. అక్కడ ఎంత సమయం అయిందో నాకు తెలియదు. ಅದು ಕನಸು ಆಯ್ತು ನಂದು. ఆ కళ మానిపోయినది. ಎಚ್ಚರಿಕಾದ హెచ్చరిక అయినాను. ಎದ್ದು ಕುಂತ లేచి కూర్చున్నాను. ಅಪ್ಪ ಇದು ಅಂತ ದರ್ಶನ. అయ్యో ఇది ఎంత గొప్ప దర్శనం. ನನ್ನ ಕನಸಿನಾಗ ಪರಲೋಕ ರಾಜ ತೋರಿಸಿದನಲ್ಲ. అయ్యో నాకు కళలా దేవుడు పరలోకం రాజ్యం చూపించింది కదా. ಪಶ್ಚಾತ್ತಾಪ ಪಟ್ಟಿ పశ్చాత్తాపంను పడి ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೊಂಡ ప్రార్థన చేసుకున్నాను. ದೇವರೇ ಇಂತ ದೇವ್ರು ತೋರಿಸ್ತಾ ಇದ್ದೆ, ಸ್ವರ್ಗ ತೋರಿಸ್ತಾ ಇದ್ದೆ, ನನ್ನ ಕಷ್ಟ ಯಾಕೆ ಹೋಗಲ್ಲ ಹೊಂಟದೆ. అయ్యో దేవుడా ఇంత స్వర్గాన్ని చూపిస్తున్నావు, నా కష్టాలు ఎందుకు తీరట్లేదు. ಆ ಕನಸು ಬಿದ್ದಿನ ಮೇಲೆ, ఆ కళ పడ్డాక, ದೇವ್ರ ದರ್ಶನ ಆಗಿನ ಮೇಲೆ, దేవుని ఒక దర్శన అయినాక ನನ್ನ ಎದೆ ಒಳಗಿನ ರಕ್ತ ಬೀಳೋದೇ ಕಮ್ಮಿ ಆಯ್ತು. నా ఎదల నుంచి రక్తము ఆమిటి తీసుకుంటే తక్కువైపోయినది. ನನಗೆ ಟೆನ್ಷನ್ ಜರ ಬಿಡುಗಡೆ ಆಗಿ ಒಂದು ಸಮಾಧಾನ ಅನಿಸ್ತಾ ಇತ್ತು. అప్పుడు నా చింతలు దూరమైనవి, నాకు సమాధానం అనిపించింది. ಉಲ್ಟಿ ಬರೋದೇ కಮ್ಮಿ ఆಯ್ತು. అక్కడ ఆమిటి తీసేది కూడా తక్కువైనది. ಏನು ಅನಿಸಿಲ್ಲ, ఏమీ కనిపించలేదు. 8 ದಿನ ಬಾದು, 8 రోజుల బాదు, ಅದು ರಾಜಸ್ಥಾನದಾಗ ಒಂದು ಪೋಖರಾನ್ ಊರ ಅಂತ ಅಂಬೋದದ. రాజస్థాన్ లో ఒక గ్రామం ఉన్నది. అక్కడ పోఖ్రాన్ అనే గ్రామం ఉన్నది. ಆ ಊರಾಗ అక్కడ ఆ ఊళ్ళే ಮತ್ತೊಂದು ಕನಸು ಬಿತ್ತು. అక్కడ మళ్ళీ ఇంకొక కళ పడ్డది. ನಾನು ಮಲ್ಕೊಂಡಿದ್ದೀನಿ, నేను నిద్రపోతున్నాను. 4 ಮಂದಿ నలుగురు ಬೆಳಾಗ ಒಂದು ಪಾವರಪ್ಪಲೆ ಕಬೂತರಪ್ಪಲೆ ತಿರುಗುತ್ತಾ ಇದ್ದಾವೆ, ನನ್ನ ಮೇಲೆ ಜುಕಾಲಿ ಆಡ್ತಾ ಇದ್ದಾರೆ. అప్పుడు నా మీద 4 వ్యక్తులు చాలా తెల్లగా అక్కడ పావురంలాగా తిరుగుతున్నారు. ಅವ್ರ ಮೋರೆ ನೋಡಿದ್ರೆ ಚಮಕಸ್ತದೆ. వాళ్ళ ముఖాలు చూస్తేనే చాలా ఒక లైట్ ఎగుల్లా కనిపిస్తున్నారు. ಆ ತರ ಅಷ್ಟು ಬೆಳ್ಳಗ ಅಷ್ಟು ಸುಂದರ, అంత ఎగులు అంత సుందరమైన వాళ్ళు ఉన్నారు. ನಾನು ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ. నేను అంటున్నాను, ಇಂಥ ಸುಂದರ ಹೆಣ್ಮಕ್ಳು ನಮ್ ಗುಡಿಸಿದಾಗ ಜುಕಾಲಿ ಯಾಕೆ ಆಡ್ತಾ ಇದ್ದಾರೆ? అయ్యో ఇంత సుందరమైన ఆడబిడ్డలు నా ఇల్లుకి ఎందుకు వచ్చినారు? ಈ ಮಾತಂದಿನಿ, ఈ మాట అన్నాను. ಒಬ್ಬರ ದರ್ವಾಜೆಯಿಂದ 3 ಬಾಕಲು ಈ ಕಡೆ ಒಂದು ಎದುರೊಂದು ಕಾಣಿಸ್ತಾ ಇತ್ತು. అక్కడ 3 దర్వాజాలు ఉన్నవి, ఎదురు బదులు కనిపిస్తున్నవి. ಒಂದು ಬಾಕಲಿಗೆ ಹೊರಗೆ ಹೋಗೋಸ್ತಕ್ಕ ತೆಲಿಗತ್ತು ಚೌಕಟ್ಟು. ఒక దర్వాజలకి బయటికి పోయేటప్పుడు ఒక తల తలిగినది. ಆ ತೆಲಿಗೆ ಹತ್ತುತ್ತ ಎದ್ದ ಕನಸು ಆಯ್ತು. అక్కడ నత్తికి తలిగినప్పుడు ఆ కళ పోయినది. ಆಗ ತಿಳ್ಕೊಂಡ, అప్పుడు తెలుసుకున్నాను, ದೇವದೂತರು ಬಂದು ಹೋದ್ರಪ್ಪ ಅದನ್ನ ನೋಡಿ ಅಂತ ನನ್ನ ಕಣ್ಣೀರಿಂದ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ. అయ్యో దేవుడా, దేవదూతలు నా ఇంటికి వచ్చి పాయ కదని కన్నీరుతో ప్రార్థన చేసుకున్నాను. ನನಗೆ ಕಣ್ಣೀರ್ ಹಾಕದ, నా కన్నీరు కార్చిన. ನಾನು ಇಷ್ಟು ವಿಗ್ರಹ ಪೂಜೆ ಮಾಡದ, నేను ఇంత విగ్రಹ పూజలు చేసిన. ಒಂದು ದೇವರು ನನಗೆ ಕನಸಿನಾಗ ಬಂದಿಲ್ಲ. ఒక్క దేవుడు కూడా నాకు కళలో రాలే కదా. ಮತ್ತೆ ಇಂಥ ದೇವದೂತರು ನನ್ನ ಕನಸಿನಾಗ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ఇంత దేవదూతలు నాకు కళలు వస్తున్నావంటే ನನಗೆ ದೇವರಿಗೆ ಏನು ಮಾಡದ? నేను దేవునికి ఏమి చేసినాను? ಆದ್ರೆ ಸರಿಯಾಗಿ ಕುಡಿದು ಮಲ್ಕೊಂಡಿದ್ದೀನಿ. మళ్ళీ మందు తాగి పండుకున్నాను. ನಾನು ಸರಿಯಾಗಿ ಕುಡಿದು ಬಿಟ್ಟಲ್ಲಿ ಕನಸುಗಳು ಬಿದ್ದರೆ ఈ కళలు పడితే కూడా నేను మందు తాగేది మానేసుకోలేను. ಅಷ್ಟು ಕುಡಿತಾ ಇದ್ರೆ ದೇವರ ದರ್ಶನ ಆಗ್ತಾ ಇದ್ದಾವೆ. అంత మందు తాగితే కూడా దేవుని దర్శనాలు వచ్చినవి. ಈ ತರದಿಂದ ಒಂದು 2-3 ವರ್ಷ ಆಯ್ತು. ఇట్లా చేస్తా 2-3 సంవత్సరాలు అయినవి. ಒಂದು ದಿವಸ ಒಂದು ಕೆಲವು ದಿನ ಹೋಗಿನ ಮೇಲೆ కొన్ని రోజులు గడిపినాక ಎಷ್ಟೋ ಕಷ್ಟದಿಂದ ಹೊರಗೆ, ಅದೇ ಕಷ್ಟದಿಂದ ದುಃಖದಿಂದ ಆಗ್ತಾ ಇದ್ದೀನಿ. అన్ని కష్టాల్లో దుఃఖంలోతో ఉంటాను. ನೋವುಲಿಂದ, ఆ నొప్పి నుంచి, ಕಷ್ಟಲಿಂದ బాధల నుంచి ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ಕೋತ, ప్రార్థన చేసుకుంటూ ದೇವರೇ ತಿಳ್ಕೊಂಡು దేవుని తెలుసుకొని ಬಿಟ್ಟಿಲ್ಲ, ಪ್ರಾರ್ಥನೆ ಬಿಟ್ಟಿಲ್ಲ. నేను ప్రార్థన వదిలేసుకోలేదు. ಒಂದ್ ದಿವಸ ಬರೇ ಬರ್ತದ ನನಗೆ ಸುಖ ಅಂತ నేను అనుకున్నాను, నమ్మికే ఒక రోజు సుఖము వచ్చే వస్తాది. ಈ ದೇವದೂತ ದರ್ಶನಗಳು ನಾನು ನೋಡ್ತಾ ಇದ್ದೀನಿ. ఈ దేవదూతల దర్శనం నేను చూస్తున్నాను. ನನಗೆ ಒಂದಿನ ಬರೇ ಬರ್ತಂತ నాకు ಅನ್ಕೊಂಡೆ. ఒక రోజు వచ్చే వస్తాది. ಒಂದು ದಿವಸ ఒక రోజు ನಮ್ಮ ಮನೆಯವರು ಪಾಸ್ಟರ್ ಮರಿಗ మా పాస్టర్ అమ్మ ಅವ್ರ ಮೂಗಿನಾಗ ನತ್ತಣಿಕೆ ಇತ್ತು. వాళ్ళ ఒక చిన్న ఒక ముక్కు పుడక ఉండే. ನಮ್ಮ ಸಣ್ಣ ಮಗ ಏನ್ ಮಾಡಿದ, ಮಲ್ಕೊಂಡು ನಿದ್ದೆ ಕಂಡಾಗ ಕೈ ಎತ್ತದ ಮೂಗಿಗೆ. నా చిన్న కుమారుడు ఏమి చేసినాడు, ఆ ముక్కు పుడకకు చేయి తలిగినది. ಆ ನಿದ್ದೆ ಕಂಡಾಗ ಕೈ ಚಾಡಿಸಿದ ಮೂಗಿಗೆ ಕೈ ಎತ್ತ ಮೂಗಿನ ನತ್ತಣಿಕೆ ಬಂಗಾರದ ಬಿಟ್ಟು ఆ ముక్కు పుడక బంగారుది. అక్కడ చేయి తలిగినప్పుడు అక్కడ బంగారు ముక్కు పుడక పడిపోయిన. ಆ ರಾಜಸ್ಥಾನ ಉಸುಮನೆ ಜಾಗ ಅದು ಎಕಡೆ ಬಿದ್ದವದು ನೋಡಿ ಕಾಣಿಸಿಲ್ಲ. అది రాజస్థాన్ లో జమీను, అది భూమి చాలా ఉచికి భూమి.
ಅದು ಎಲ್ಲೂ ಕೂಡ ಹುಡುಕಿ ದೀಪ ಹಚ್ಚಿ ಹುಡುಕಿದ್ರು ಸಿಕ್ಕಿಲ್ಲ. అక్కడ దీపం అంటించి దెవలాడితే కూడా అక్కడ బంగారు కొడుకు దొరకలేదు. ಮಗನಿಗೆ ಬೈತಾ ಇದ್ರು. అక్కడ పాపకు తిడుతున్నారు. ಯಾಕೆ ಬೈತಿ, ಮುಂಜಾನೆ ಸಿಗುತ್ತಿರ್ಬೇಕು ಸುಮ್ಮನೆ ಮಲ್ಕೊಂಡ್ಬಿಟ್ಟು ಅಂತ ಹೇಳಿ. అప్పుడు నేను అన్నాను, ఎందుకు పాపకు ఎందుకు తిడతావు, పొద్దున దొరుకుతలే అన్నాను. ರಾತ್ರಿ ಮಲ್ಕೊಂಡಿರಿ, ನಾವು రాత్రి నిద్రపోతున్నాము. ನನ್ನ ಮನಸ್ಸಿನಾಗ ಅನ್ಕೋತಾ ಇದ್ದೀನಿ, నా మనసులో అనుకుంటున్నాను, ಈಗ ನಾಳೆ ಭಿಕ್ಷೆ ಬೇಡಕ್ಕೆ ಯಾರು ಹೋಗಲ್ರಿ. ఇక పొద్దున పిచ్చ పడుకునికి ఎవరు పోరు. ಈಗ ಜಗಳ ತೆಗಿತಾಳ, ఇలా జగడం కూడా ఆడతారు. ಈ ಮಗನಿಗೆ ಹೊಡಿತಾಳ, ఇక పాప కొడతాది. ಈ ಕಡೆ ನಾವ್ ಏನ್ ಮಾಡ್ಬೇಕು, ఇక మేము ఏం చేయాలి, ನನಗೆ ದುಃಖ ಆಗುತ್ತೆ. నాకు దుఃఖమైనది, ಮಲ್ಕೊಂಡೆ. నిద్రపోతున్నాను. ರಾತ್ರಿ ನನಗೊಂದು ಶಬ್ದ ಬಂತು. నాకు ఒక శబ్దం వచ్చినది, ಈಗ ಮಗ ನಿನ್ ಹೆಂಡತಿ ಕುಡು ನತನಿಕೆ ಅಂತ ಶಬ್ದ ಬಂತು. అప్పుడు ఒక శబ్దం వచ్చినది, ఇగో నీ భార్యకు నువ్వు ఇచ్చింది కాక. ಹಾ ಕುಡು ಅಂತ ಕೈ ಚಾಚಿದ್ದೀನಿ. అప్పుడు ఇయ్యని చేయి చాపినాను, ಯಾರು ಇಲ್ಲ, ఎవరు లేరు. ಅರೆ ಇದೇನು ಶಬ್ದ, ఇదే ఒక శబ్దము. ಇದು ನತನಿಕೆ ಕುಡು ಅಂತ ಶಬ್ದ ಬಂತು. ఈ ముక్కు పుడక తీసుకొని శబ్దం వచ్చినది. ಕೈ ಚಾಚಿದ ಎಕಡೆ ಹೋದ್ರನು, చేయి చాపినాను, ఎక్కడ వెళ్ళిపోయాను, ಮಲ್ಕೊಂಡ. మళ్ళీ పండుకున్నాను. ನಾನು ಒಂದು ಯೋಚನೆ ಬಂತು, నాకు ఒక యోచన వచ్చినది. ದೇವೇಟಾಗದ ನೋಡ್ತೀನಿ, సమయం ఎంత అవుతుందో చూస్తా. ಮೊಬೈಲ್ ತಕೊಳಕ್ ಹೋದ. అక్కడ మొబైల్ తీసుకున్నాను. ಆ ಮೊಬೈಲ್ ಕೈ ಹಿಡಿದಿವಲ್ಲ, ಟಪ್ ಅಂತ ನನ್ನ ಕೈ ಇಟ್ಕೊಂಡು ನನ್ನ ಕೈದಾಗ ಇಟ್ಟು ನೆಪಲಾಯ್ತು. అది తప్పున తీసుకుంటే ఆ చేతుల్నే వచ్చినది. ಆ ಕೈಯಲ್ಲಿ ಯಾರೋ ಇಟ್ಟು ನೆಪಲಾಯ್ತು, ಹೀಗೆ ಮುಚ್ಕೊಂಡಿದ್ದೆ ನಾನು. ఆ చేతులు ఏమో పెట్టినట్టయింది. ఆ చెయ్యి ఇట్లే ముచ్చుకున్నాను. ಕತ್ತಲು, ಚಿಮ್ನಿ ಇಲ್ಲ, ಬ್ಯಾಟ್ರಿ ಇಲ್ಲ, ಏನು ಇಲ್ಲ, ಕತ್ತಲಾಗನೆ ಕೈಯಲ್ಲಿ ಇಶಾರ ಮಾಡ್ಕೊಂಡ್ರು ಅದೇ ಮೂಗಿನಾಗ ನತನಿಕೆ. ఆ రాత్రి చీకట్లో ఎగురు లేదు, దీపం లేదు, ఏమి లేదు, అట్లే చేతిలో పట్టుకున్నాను. అబ్బా, దేవుడు కొట్టున్నారంತ. అయ్యో, దేవుడు మళ్ళా రిటర్న్ ఇచ్చిండు కదా. ದೇವದೂತರು ನನ್ನ ಕೈದಾಗ ಕೊಟ್ಟಲ್ಲ, ತಂದು ನತ್ತಿರಿ ಎಲ್ಲಿ ಬಿದ್ದೋಗಿತ್ತು ಏನೋ. దేవుడు దూతలు వచ్చి నాకు తెచ్చి ఇచ్చారు కదా, ఇది ఎక్కడ పడిపోయిందినో ఏమో. ನಮ್ಮ ಮನೆಯವ್ರಿಗೆ ಹೇಳಿಲ್ಲ, మా భార్యకు చెప్పలేదు. ಅದು ಕಿಸ್ದಾಗ ಹಾಕೊಂಡ ನಿದ್ದಿ ಕಣ್ಣಾಗ ಹಂಗೆ. అది నిద్ర మబ్బులో అట్టే కీసలేసుకున్నాను. ಮುಂಜಾನೆ ಎದ್ದಿ పొద్దున లేసి ಮಗನಿಗೆ ಬೈಲಾಗ ಶುರು ಮಾಡಿದ್ರು ಮಾಸ್ಕಿನಾಗ. ఆ పాపకు తిడుతున్నారు. ನಾ ಎದ ಜರ ಬೆಳಗಾಗಲ್ಲ ಆಗಲಿ, ಜರ ಬೆಳಕಾಗಿರ್ಬೇಕು, ಕಾಣಿಸ್ತಾ ಎಲ್ಲರೂ ಸಿಗುತ್ತಿರ್ಬೇಕು. అప్పుడు నేను అంటున్నాను, ఇంకా పొద్దున దొరుకుతుండొచ్చు అని అంటున్నాను. ನಿನಗೆ ಸಿಕ್ಕರ ಕೊಡು. అప్పుడు అంటున్నాను, నీకు దొరికితే మాత్రం ఇవ్వు. ಅಂದಾಗ ಕಿಸ್ದಾಗ ಕೈ ಹಾಕೋದಕ್ಕೆ ತಕೊಂತ ಕೈದಾಗ ಕೊಟ್ಟ. అప్పుడు కీసల సిఎస్సిగా తీసుకొని ఇచ్చినాను. ಹಾ, ಅಯ್ಯೋ ಸಿಕ್ಕಿದ, అయ్యో దొరికిదా, ಏಸಯ್ಯ ಸ್ತೋತ್ರ, ನಾ ಪಾತ್ರ ಮಾಡ್ಕೊಂಡು ಸಿಗುತ್ತಾ. అప్పుడు యేసయ్యా నీకు స్తోత్రం అని అన్నారు. ನಿನ್ನ ಪಾತ್ರ ನಿನಗೆ ಕೊಡ್ಬೇಕಾಗಿದೆ, ದೇವ್ರು ನನಗೆ ಕೊಟ್ಟು ಅಂತ. నీ ప్రార్థన దేవుడు నీకే నాకెందుకు ఇచ్చినాడు. ಆಗ ಮುಂಜಾನೆ ಇದ್ದಾಗ ಬೇಡ್ಕೊಳಕ್ ಹೋಗಿದ್ದು, ಮತ್ತೆ ಖುಷಿಲಿ పొద్దున్న లేచి మళ్ళీ పిచ్చి మడుకునికి పోయినాం. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಎಲ್ಲರಿಗೂ ನಾನು ಆಸೆ ಇರ್ತದ ನೋಡ್ರಿ. అందరికి ఒక ఆశ ఉంటది. ಮುಗಿನ ನತ್ತನಿಕೆ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ಟೆನ್ಷನ್. ముక్కు పుడక లేకపోతే కుదేమే. ಹಾ, ಒಂದು ಒಳ್ಳೆ ಬಟ್ಟೆ ಕೊಟ್ಟಿಲ್ಲ ಗಂಡ ಅಂದ್ರೆ ಬಿ ಟೆನ್ಷನ್ ಎಲ್ಲರಿಗೆ. ఒక భర్త ఒక మంచి బట్ట ఇప్పిపోతే టెన్షనే. ಇದು ಎಲ್ಲರೂ ಲೋಕದ ಮಾತಿದು, ఎంత లోకం మాటలే. ಎಲ್ಲ ಒಳ್ಳೇದೇ ಬೇಕಂತೇವ್ ನಾವು. మనమంతా ఏమంటామో మంచిదే కావాలంట. ನಮ್ ಮೈ ಬಟ್ಟೆ ಚಲೋ ಇರ್ಬೇಕು, మన ప్రేమ మీద బట్టలు మంచిగా ఉండాలి, ಗಾಡಿ ಇರ್ಬೇಕು, మనకు గాడి ఉండాలి, ಕಾರ್ ಇರ್ಬೇಕು, మనకు ఒక కార్ ఉండాలి, ಬಿಲ್ಡಿಂಗ್ ಇರ್ಬೇಕು, మనకు ఒక బిల్డింగ్ ఉండాలి, ತರಕಾರಿ ತರ್ಲಕ್ ಹೋದ್ರೆ ತರಕಾರಿ ಚೆಕ್ ಇರ್ಬೇಕು, ಚಲೋ ಇರ್ಬೇಕು. తరకారి తీసుకునికి వెళితే కూడా అక్కడ తరకారి మంచిగా ఉండాలి. ಅದು ಕೆಟ್ಟೋದ್ರೆ ಬಿಡಿಸಾಕ್ತಾರೆ, అది చెడిపోతే పడేస్తారు. ಎಲ್ಲ ಒಳ್ಳೇದ್ ನೋಡ್ತಾರೆ, అదంతా మంచిగా చూస్తారు. ಇದು ಎಲ್ಲ ಒಳ್ಳೇದ ಕಾರಣ ಇರ್ಬೇಕಂದ್ರೆ ಯಾರು ಬೇಕು? ఇదంతా మంచిగా ఉండాలంటే దీనికి కారణం ఎవరు ఉండాలి? ನನ್ನ ದೇವರು ಬೇಕಂತ ಯಾಕೆ ತಿಳ್ಕೊಂಬಾರ್ರು? నాకు దేవుడు కావాలని మీరు ఎందుకు తెలుసుకోరు? ನಮ್ಮ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಇದ್ದಾಗನೆ, నా దేవుని ఒక ఆశీర్వాదము ఉన్నప్పుడు, ನಿನಗೆ ರೋಗಗಳು ಇಲ್ಲಂದ್ರ, నీకు నొప్పి లేకపోతే, ಟೆನ್ಷನ್ ಇಲ್ಲಂದ್ರ, నీకు చింతలు లేకపోతే, ಎಲ್ಲಾ ತರ ಒಳ್ಳೆವಾಗಿರ್ತೀರಿ ನೀವು. మీరు అన్ని రీతిగా మీరు మంచిగా ನೀವು ఉంటారు. ದೇವ್ರಿಗೆ ತಿಳ್ಕೊಂಡಿಲ್ಲ ಅಂದ್ರ, మీరు దేవుని తెలుసుకోకపోతే, ಯಾವ ಬಂಗಾರ ತಗೊಂಡ್ ಏನ್ ಮಾಡ್ತೀರಿ? ఏ బంగారం తీసుకొని మీరు ఏం ಯಾವ చేస్తారు? ಬಿಲ್ಡಿಂಗ್ ತಗೊಂಡ್ ಏನ್ ಮಾಡ್ತೀರಿ? ఏ బిల్డింగ్ తీసుకొని మీరు ఏం చేస్తారు? ఏ ಬಟ್ಟೆ ತಗೊಂಡ್ ಏನ್ ಮಾಡ್ತೀರಿ? ఏ బట్టలు తీసుకొని మీరు ఏం చేస్తారు? ನಾವು ಆಸೆ ಇಡಬೇಕು ಒಂದೇ, మనం ఆశ చేయాలి ఒకటే, ನಾವು ಪೈಲ ದೇವರ ರಾಜ್ಯಕ್ಕಾಗಿ ನೀತಿಗಾಗಿ ತೋಕ ಪಡಬೇಕು. మనము దేవుని ఒక రాజ్యానికి నీత్యానికి ఎన్నికబడాలి. ಇದೆಲ್ಲ ದೊರಕುತ್ತದೆ, ఇవన్నీ మీకు దొరుకుతాయి. ಆಗ ತಿಳಿದಿಲ್ಲ ನನಗ, అప్పుడు నాకు తెలవలేదు, ಈಗ ಅರ್ಥ ಆಗ್ತಾ ಇದೆ ನನಗೆ. ఇప్పుడు అర్థమవుతున్నది. ಸೇವದಾಗ ಬಂದಾಗ ಗೊತ್ತಾಗ್ತಾ ಇದೆ, సేవలో వచ్చినాక అర్థమవుతున్నది. ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಆತರ ನಂಬಿಕೊಂಡು ನಾನು ಬರ್ತಾ ಇದ್ದೇವೆ. అతనికి నమ్ముకొని వస్తున్నాను. ಒಂದು ತೊಳೆ ದಿನದಲ್ಲಿ మళ్ళీ తోడం రోజుల బాదు ನಾನು ಕೊನೆಗೆ ಮುಗಿಸ್ತೀನಿ. ಈಗ ಸ್ವಲ್ಪ ಟೈಮ್ ಇಲ್ಲ, ನಾನು ఇక నేను ಮುಗಿಸ್ತೀನಿ. ముగిస్తాను. ಎಲ್ಲ ಸಾರ್ಥ ನನ್ನ ಕಷ್ಟಗಳು ಬಿಟ್ಕೊಳ್ತೀನಿ. ಶಾರ್ಟ್ ಕಟ್ ಹೇಳ್ತೀನಿ.
ಎಷ್ಟಾಗಿದೆ? ಹಲ್ಲೆಲೂಯಾ. ಇನ್ನ ಸ್ವಲ್ಪ ಹೇಳಿದ್ರೆ ಮುಗಿಸ್ತೀನಿ. పాప ಎಷ್ಟು టైం దగ్గర ಕುಂತಿದ್ರು. ఇంకా తొలగ సమయం చెప్పి నేను ముగిస్తాను. మీరు ఎంత సేపు కూర్చున్నారు? ನಾನು ಬೆಳಗಾಗಸ್ತ ನಿಂತು ವಾಕ್ಯ ಓದಿದ್ವಿ. ದೇವ್ರು ನಮ್ಗೆ శక్తి కొట్టాడు. నాకు తెల్లని దాకా చెప్పాలంటే కూడా నాకు అంత బలం శక్తిని ఇచ్చినాడు. ಇದು ದೇವರ ಕೃಪ. ఇది దేవుని కృప. ಅಂದ್ರೆ ಬೆಳಗಾನ ಕೂಡ್ಲಕ ನಿಮ್ಗೆ ರಾಟಿ ಇಲ್ಲಲ್ಲ. అంటే తెల్లవారకు మీకు కూర్చునికి రాటి లేదు కదా. ಕೆಲವರಿಗೆ ಹಸುವಾಗಿದ್ದಿರ್ಬೇಕು. కొంతమందికి ఆకలి అవుతుండొచ్చు. ಊಟ ಮಾಡಲ್ಲ ಹಂಗೆ ಬಂದಿದ್ದಾರೆ. అన్నం తినకుండా వచ్చినారు. ಕೆಲವು ಜನ ಊಟ ಮಾಡಿ ಬಂದಿದ್ದಾರೆ. కొంతమంది అన్నం తిని కూడా వచ్చినారు. ಒಬ್ಬರಿಬ್ಬರ ಮನೆಗೆ ಹೇಳಿ ಬಂದಿಲ್ಲ, ಹಂಗೆ ಬಿಟ್ಟ. ಇನ್ನು ಬೆಳಗಾನ ಹಿಂಗೆ ಹೇಳ್ತಿರ್ಬೇಕು ಅಂತೀರಿ. కొంతమంది ఇల్లు ఇక్కడ చెప్పి రాలేదు, ఇంకెంత చెప్తారేమంటారు. ಹಿಂಗೆ ಡೌಟ್ ಇರ್ತದೆ. ఒక్కొక్కరికి డౌట్ ఉంటుంది. ಲಾಸ್ಟ್ ಹೇಳಿ ಮುಗಿಸಿ ಬಿಡ್ತೀನಿ. నేను లాస్ట్ ముగిస్తాను. ఈ కష్టపడి ಹೇಳ್ಕೊತ ನಾನು ದೇವ್ರ ಹತ್ರ ಬಂದಿದ್ದೀನಿ. ఈ కష్టం చెప్పుకొని దేవుని కాడికి వచ్చినాను. లాస్ట్ ఈ కొనకు ಒಂದು ಬೀದರ್ ತಾತರು ನಮ್ಮ ಒಂದು ಪಾಸ್ಟರ್ ಬಂದಿದ್ರು ನಮ್ಮ ಮನೆಗೆ. బీదర్ కు ఒక పాస్టర్ వచ్చినాడు. ನಮ್ಮ ಮನೆಗೆ ಆವತ್ತು ಸಂಡೆ ದಿನ ನಾ ಚರ್ಚಿಗೆ ಹೋಗಿಲ್ಲ. ఆదివారం నేను చర్చికి పోలేను. ನಮ್ಮ ಮನೆಗೆ ಬಂದು ಹೇಳಿದ್ರಂತ, ಇಲ್ಲಿ ದೇವ್ರಿ ನಂಬಿದವ್ರು ಯಾರ? ఇక్కడ మా భార్యకు వచ్చి అడిగినారు, ఇక్కడ దేవుని ఎవరైతే నమ్ముకుంటారా? ನಮ್ಮ ಮನೆಯವರು ನಂಬಿಕೊಂಡಿದ್ರೆ ಚರ್ಚಿಗೆ ಹೋಗಿಲ್ಲ. అయ్యో మా ఫ్యామిలీ నమ్ముకుంటాది, ఈ రోజు చర్చికి పోలేము. ಅವ್ರು ಬಂದು వాళ్ళు మా దగ్గరికి వచ్చి ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರು, ప్రార్థన చేసినారు. మనోజ్ పాస్టర్ ఆ మనోజ్ పాల్ ಅವ್ರು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ వాళ్ళు ప్రార్థన చేసి ಒಂದ್ ತೋಡೆ ದಿನ ಬಾದು ఈ తోడం రోజులైనాక, ನಿಮ್ ಜಾತಿ ಎಲ್ಲೆಲ್ಲ ಇರ, ఇక మీ జాతి ఎక్కడెక్కడ ఉన్నది ಅಲ್ಲಿ తోರ್ಸತ್ నడి అక్కడ మీరు చూపియండి ಅಂತ ಹೇಳಿದ್ರು. అని చెప్పినారు. ನಾನು ಕರ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ಟೆ. నేను తీసుకువెళ్ళాను. ಒಂದು ಊರಿಗೆ, ಉಮ್ನಾಬಾದ್ ಅಂತ ಊರಿಗೆ ಹೋದೇವು ನಾವು. ఉమ్నాబాద్ ఒక గ్రామానికి వెళ్ళాము. ಅಲ್ಲಿ ಒಂದ್ ಸ್ವಲ್ಪ ಜನ ಬಂದ್ರು ನಮ್ ಕಾಸ್ಟ್ದವ್ರೆ. అక్కడ తోడ మంది వచ్చినారు. ಅವ್ರು ಬಂದಾಗ వాళ్ళు వచ్చినాక, ನಿಮ್ ಮಂದಿಗೆ ನೀನೇ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡು ಅಂದ್ರು. అయ్యో మీ మందికి నువ్వు ప్రార్థన చేయండి. ನಾ ಎಂದಿಗೂ ಮಾಡಿಲ್ಲ. నేను ప్రార్థన ఎప్పుడు కూడా చేయలేదు. ಅಯ್ಯ ನೀವೇ ಮಾಡ್ರಿ ಅಂದ್ರೆ, అయ్యా మీరే చేయండి. ಇಲ್ಲ ನೀನೇ ಮಾಡಂತ ಹೇಳಿದ್ರು. అయ్యా మీరే చేయండి అన్నారు. ಅವ್ರ ತಲೆ ಮೇಲೆ ಕೈ ಇಟ್ಟಿ వాళ్ళ నెత్తి మీద చేయి పెట్టి, ನಾನು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀನಿ. నేను ప్రార్థన చేస్తున్నాను. ಎಲ್ಲ ದನ ಉಚ್ಕೊಂಡು ಬೀಳ್ತಾ ಇದ್ದಾರೆ. అందరు ధన కింద పడుతున్నారు. ಎಲ್ಲ ದೆವ್ವಗಳು ಹೇಳ್ತಾ ಇದ್ದಾರೆ. అన్ని దెయ్యాలు బయటికి వస్తున్నాయి. ಮಂತ್ರ ಶಕ್ತಿಗಳು ಚೀರ್ತಾ ಇದ್ದಾವೆ. అక్కడ మా బాణవతులన్నీ వరుతున్నవి. ನನಗೆ ಭಯ ಆಗ್ತಾ ಇದ್ರೆ, నాకు భయం వస్తున్నది. ಇದೇನು ఇది ఏమో ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ತಾರೆ ಇವು ಎಲ್ಲ ದೇವಗಳು ಒಳತಾವ್. నేను ప్రార్థన చేస్తే ఇవన్నీ దెయ్యాలని పరిగెత్తుతున్నవి. ನಮ್ಮ ಪಾಸ್ಟರ್ ಹೇಳಿದ್ರು, ನಿಮ್ಗೆ ಅಭಿಷೇಕ ವರ ಕೊಟ್ಟನ ದೇವರು, ನೀವ್ ಮಾಡಪ್ಪ, ದೇವ್ರು ಆರಿಸ್ಕೊಳ ಅಂತ ಹೇಳಿದ್ರು. అప్పుడు మా పాస్టర్ అన్నాడు, నీకు అభిషేకం వరం వచ్చినది, మీరు ప్రార్థన చేయండి అన్నారు. ನನಗೆ ಅರ್ಥ ಆಯ್ತು. అప్పుడు నాకు అర్థమైనది. ಅಲ್ಲಿಂದ ಸೇವೆ ಮಾಡಕ ಶುರು ಮಾಡಿದೀನಿ. అప్పటి నుంచి నేను సేవ చేస్తున్నాను. ನಾನು ಎಲ್ಲಿ ಓದ್ಕೊಂಡಿಲ್ಲ. నేను ఏమి చదువుకోలేను. ದೇವರೇ ನನಗೆ ಜ್ಞಾನ ಕೊಟ್ಟನ. దేవుడే నాకు జ్ఞానం ఇచ్చినాడు. ದೇವರೇ ನನಗೆ ಬುದ್ಧಿ ಕೊಟ್ಟನ. దేవుడే నాకు బుద్ధి ఇచ్చినాడు. ಒಬ್ಬರಿಗೆ ಸೇವೆ ಮಾಡ್ಕೋತ ఒకరికి సేవ చేసుకుంటా ಹಂಗೆ ಮಾಡ್ತಾ ಇದ್ದ. ఇట్లే చేస్తున్నాను. ಒಂದು ದಿವಸದಲ್ಲಿ ఒక్కరోజు ನಮ್ಮ మనೋಜ್ ಪಾಸ್ಟರ್ మనోజ్ పౌల్ ಒಂದು ಊರಿಗೆ ಸೇವೆ ಕರ್ಕೊಂಡು ಹೋಗಿದ್ರು. ఒక ఊరికి సేవకు తీసుకువెళ్ళారు. అది ಅಮಾಸೆಗೆ ತೆರಳಿಟ್ಟಾರಂತೆ ಎಕ್ಕಿದ್ರು. ఆ అమాసకు రోజు నాడు ప్రార్థన పెట్టినారు. ರಾತ್ರಿ ಅಮಾಸೆ ದಿನ ರಾತ್ರಿ ಬೆಳಗನ ಒಂದ್ 3 ಗಂಟೆ ತನಕ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರು. ఆ అమాస రోజు మూడు గంటల నుంచి ప్రార్థన పెట్టినారు. ಆ 3 ಗಂಟೆ ಇದು ಮುಗಿಸಿದ ನಂತರ ಒಂದು ಮನೆ ಮೇಲೆ ಛತ್ರಿ ಮೇಲೆ ಮಾಡ್ಕೊಂಡಿದ್ರು ನಾವು. ఆ 3 గంటల రాత్రిలో ప్రార్థన ముగిసినాక అక్కడ ఇల్లు మీద నిద్రపోతున్నాం. ನಾನು ಮಲ್ಕೋಬೇಕಂತ ಹಿಂಗ್ ಜರ್ರ ಕಣ್ಣು ಮುಚ್ಚಿದ್ದೀನಿ. నేను నిద్ర చేయాలని కన్ను మూచినాను. ಆ ತಕ್ಷಣ ಒಬ್ಬರು ಮನುಷ್ಯರು ಬಂದು ಒಂದು ಮೈ ಮೇಲೆ ಗಾಯಗಳು, ರಕ್ತ ಹರಿತಾ ಇದ್ದಾರೆ, ನಿಂತ್ಕೊಂಡಾರೆ. అక్కడ పెయి నిండా గాయాలు, రక్తం కారుతున్నది. అక్కడ వచ్చి నా ముంగట నిలబడ్డారు. ಆ ಟೊಂಕದ ಮೇಲೆ ಒಂದು ಬೆಳ್ಳದ ಬಟ್ಟೆ ಕಾಣಿಸ್ತಾ ಇದ್ದಾರೆ. అక్కడ నడుము నుంచి ఒక తెల్ల బట్ట కనిపిస్తున్నది. ಆ ಬೆಳ್ಳನ ಬಟ್ಟೆల ರಕ್ತ ಹರಿತಾ ಇದ್ದಾರೆ. ఆ తెల్ల బట్టలు కట్టి రక్తం కారుతున్నది. ಮೈ ಮೇಲೆ ಗಾಯಗಳು ಹಿಂಗ್ ಬಿಚ್ಚಿನವ. ఆ పెయి మీద గాయాలు ఇట్లా చాలా ఇచ్చినవి. ಏನಪ್ಪ ಈ ಮನುಷ್ಯ ಒಂದು ರಕ್ತ ಸೋರ್ತಾ ಇದ್ದದೆ, ಇಷ್ಟು ಗಾಯಗಳು ಯಾರು ಹೊಡೆದ್ರು? అప్పుడు నేను అంటున్నాను, అయ్యో ఇంత రక్తం కారుతున్నది, ఇంత ఎవరు కొట్టినారా అంటున్నాను. ಅದು ರೂಪ ಹ್ಯಾಂಗ್ ಕಾಣಿಸ್ತಾರೆ ನನಗಂದ್ರೆ, ఆ రూపం ఎట్లా కనిపిస్తున్నది? ಕಲವರ ಸಿಲೋದ ಮೇಲೆ ಯೇಸು ಸಿಲೋನ ಬಿದ್ದನಲ್ಲ, ಹ್ಯಾಂಗ ಬಟ್ಟೆ ಇಲ್ಲ, ಟೊಂಕ ಬಟ್ಟೆ ಇತ್ತಲ್ಲ, ಅದೇ ತರ కలవరి సిలువలో బట్టలు లేక ఏం లేక ఎట్లా కలవరి సిలువలో పడ్డాడు కదా, ఆ రీతిగా ఆ శరీరం అట్లా ಆ కనిపిస్తుంది. ಗಾಯಗಳು ಕಾಣಿಸ್ತಾ ಇದ್ವು ನನಗೆ. ఆ గాయాలు కనిపిస్తున్నవి. ಹಿಂಗೆ ಕೊಡಿದ್ರಪ್ಪ ಮನುಷ್ಯರಿಗೆ ಅಂಬಳಿಗೆ ಒಂದು 10 ಪಟ್ಟಿ ಬಂತು ಟೊಂಕದ ಮೇಲೆ. అయ్యో ఇట్లెందుకు కొట్టినారో మనుషుల కంటే, అక్కడ ఒక చిన్న బట్ట అడ్డం వచ్చినది. ಒಂದು ಹಚ್ಚನ ಕಲರ್, ಒಂದು ಗಿಡದ ತೊಪ್ಪಲಪ್ಪಲ ಕಲರ್, ఏదో ఒక గడ్డి లేక కలర్ ఒక బట్ట వచ్చినది. ಇದು ಯಾಕೆ ಬಂತಪ್ಪ ಕಲರ್ ಅಂಬಳಿಗೆ ಗಾಯಬಾಯ್ತು. ఇది ఎట్లా వచ్చే కలర్ అంటే అది గాయమైపోయినది. ಅಲ್ಲಿ ದಿಗ್ಗುನ ಎದ್ದಿನಿ. అప్పుడు దిగ్గున లేచినాను. ಅಪ್ಪ ಯೇಸು ಬಂದರಲ್ಲ ದೇವ್ರೇ. అయ్యో
యేసు నా ఇంటికి వచ్చిండు కదా, నా దగ్గరికి వచ్చిండు కదా. ಆಗಿಂದಾಗ ನಾನು ಪಾಸ್ಟರ್ ಫೋನ್ ಮಾಡಿದೆ. అప్పటికప్పుడు నేను పాస్టర్ కు ఫోన్ పెట్టినాను. ಅಯ್ಯ ನಾನು ಬಲ್ಲಿಗ ಯೇಸು ನಿಂತ್ಕೊಂಡಿದ್ದೆ, ಮೋರೆ ನೋಡಿಲ್ಲ, ಪೂರ ಮೈ ತುಂಬಾ ಗಾಯಗಳು, ರಕ್ತ ಹರಿತಾ ಇದ್ದದೆ. అయ్యా ఇప్పుడే నాకు ఒక దేవుడు కనిపించినాడు, యేసు స్వామి నాకు కనిపించిండు అంటే ఫోన్ చేసి మాట్లాడినాను. ಆಯ್ತಯ್ಯ ಅಂತ ದರ್ಶನ ಆಯ್ತು ಅಂತ ಹೇಳ್ಕೊಂಡು ಆಗೋದು. ದೀಕ್ಷೆನ ತೋಳೆ ದಿನ ಬಾದ ದೀಕ್ಷೆನ ತಕೊಂಡು అప్పుడు దేవుని దర్శనం వచ్చిందని 9 రోజులు ఒక దీక్షను ఇచ్చినాడు. ಒಬ್ಬರು ಇಬ್ಬರು ಮೂವರಿಂದ ಸೇವೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದೀನಿ. ఒక్కరి నుంచి ఇద్దరు నుంచి సేవ శురు చేసినాను. ಅನೇಕ ದೇವರು ಅದ್ಭುತ ಕಾರ್ಯ ಮಾಡುದು ನನ್ನ ಮೂಲಕನ. అనేక అద్భుత కార్యాలు దేవుడు నా ముఖ ద్వారా చేసినాడు. ಲೇವರ್ ಖರಾಬ್ ಆಗಿನ ಪೇಷಂಟ್ ಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ನಾರ್ಮಲ್ ರಿಪೋರ್ಟ್ ಬಂದಂತ ಸಾಕ್ಷಿ ಹೇಳ್ತಾ ಇದ್ರು. లీవర్ ఖరాబ్ అయిన పేషెంట్ తీసుకొస్తే అక్కడ లీవర్ కూడా నార్మల్ వచ్చినది. ಕಿಡ್ನಿ ಪೇಷಂಟ್ ಗಳಿಗೆ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದ್ರೆ ಕಿಡ್ನಿ ಬಿ ನಾರ್ಮಲ್ ಆಗಿದಂತ ಸಾಕ್ಷಿ ಹೇಳಿದ್ರು. కిడ్నీ పేషెంట్ తీసుకొచ్చినారు, కిడ్నీలు ఖరాబ్ అయితే కూడా ఆ నార్మల్ రిపోర్ట్ వచ్చినవి. ಅದು ನೋಡಿ ನಾನು ಆಶ್ಚರ್ಯಪಟ್ಟೆ. అదంతా చూసి నేను ఆశ్చర్యపడ్డాను. ಅನೇಕ ಮಾತು ಕಾರ್ಯಗಳು ದೇವರು ಮಾಡಿದ್ದಾನೆ. అనేక ఆత్మ కార్యాలు కూడా దేవుడు చేసినాడు. 4 ಮಂದಿ 5 ಮಂದಿ 7 8 20 50 ಮಂದಿ ಸೇವೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿದ್ದೀನಿ. 20 మంది ఒక 10 మంది నుంచి సేవ శురు చేసినాను. ಈ ಸಣ್ಣ ಜೋಪಡಿಯಲ್ಲಿ ಇಷ್ಟು ಸೇವೆ ಮಾಡಿದ್ದೀನಿ. ఈ చిన్న గుడిసెలో ఇంత సేవ చేసినాను. ಆಗೋತ್ತಿಲಿಂದ అప్పటి నుంచి ಆ ಸುರು ಸೇವೆ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡಿ ನನಗೆ 8 ವರ್ಷ ಆಯ್ತು. ಈ ವರ್ಷಕ್ಕೆ ఇప్పుడు ఆ సురువు సేవ చేసి ఇప్పుడు 8 సంవత్సరాలు అవుతున్నారు. 8 ವರ್ಷದಲ್ಲಿ ఈ 8 సంవత్సరములో ದೇವರು ನನ್ನ ಉನ್ನತ ಸ್ಥಿತಿಗೆ ತಂದಿದ್ದಾನೆ. నాకు ఉన్నత స్థితికి తీసుకొచ్చింది. ನನಗೆ ಇರ್ಲಕ ಜಾಗ ಇದ್ದಿಲ್ಲ, నాకు ఉండేందుకు జాగా లేకుండే, ಮನೆ ಇದ್ದಿಲ್ಲ, ఇల్లు లేకుండే, రోడ్డు మీద ಹಾಸಿಗೆ ಹಾಕೊಂಡು ಮಲ್ಕೋತಿದ್ದೇವೆ ಬಾಜಿಗೆ. ఆ రోడ్డు మీద చాప పరుచుకొని నిద్రపోయేవాని. ನನಗೆ ಯಾರು ಕಿಮ್ಮತ್ ಕೊಟ್ಟಿಲ್ಲ. నాకు ఎవ్వరు కిమ్మత్ ఇయ్యలే. ಮನೆಗೆ ಇರ್ಲಕ ಜಾಗ ಇಲ್ದಕ್ಕ ఇల్లుకు జాగా లేకపోతే ನನ್ನ మగನಿಗೆ ಕೊಟ್ಟು ನೆಂಟಸ್ಥಾನ ಮಾಡಿದ್ವಿ, ಕಡ್ಕೊಂಡು ಬೇರೆಯವ್ರಿಗೆ ಮಾಡಿಕೊಟ್ರು. మా కొడుకుకు చుట్టిరికం అయితే కూడా మా కొడుకుకు అయ్యే చుట్టిరికము తెంపుకొని వాళ్ళు ఇంకొకరికి లగ్గం తీసి ఇచ్చిన. ಬೇರೆ కుటుంಬದಲ್ಲಿ ಮದುವೆ ಮಾಡಿದ ಮತ್ತೊಂದು, మరి ఇంకొక కుటుంబంతో లగ్గం తీసిన. ಆ ತರ ಜೀವನ ಮಾಡ್ಕೋತ ಬಂದಿದ್ದೇವೆ. ఆ తీరిగా మేము జీవన తీసుకుంటాం. ಇವತ್ತು ದೇವರ ಸೇವೆ ಮಾಡ್ಕೋತ ఇప్పుడు దేవుని సేవ చేసుకుంటా ಅನೇಕ ದೇಶದಲ್ಲಿ ಸೇವೆ ಮಾಡಕ ದೇವರು ಉಪಯೋಗ ಮಾಡ್ಕೋತ అనేక దేశానికి సువార్త చెప్పడానికి దేవుడు ఉపయోగ చేసుకున్నాడు. ಎಲ್ಲೆಲ್ಲ ಬೆಂಗಳೂರು, ಗೋಕಾ, ఎక్కడెక్కడ బెంగళూరు, గోవా, అక్కడ గోకా, ಗುಜರಾತ್, ಬೊಂಬೈ, తెలంగాణ ಈ 4 ದೇಶದಲ್ಲಿ ದೇವರು ನನಗೆ ఈ ಉಪಯೋಗಿಸ್ಕೊಂಡು 4 దేశాలకు దేవుడు నన్ను ఉపయోగ చేసుకున్నాడు. ಎಲ್ಲೆಲ್ಲಿ ನಾನು ಹೋಗಿ ನಾನು ಸುವಾರ್ಥ ಸಾರಿದೆನೋ, ఎక్కడెక్కడ పోయి నేను సువార్త సారినానో ಅಲ್ಲಿ ಅದ್ಭುತ ಕಾರ್ಯಗಳು ದೇವರು ಮಾಡಿದ್ದಾನೆ. అక్కడ దేవుడు అద్భుత కార్యాలు చేసినాడు. ಮಾತು ಕಾರ್ಯಗಳು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ ದೇವರು. ఆత్మ కార్యాలు కూడా చేసినాడు దేవుడు. ಇವತ್ತೊಂದು ದಿವಸದಲ್ಲಿ ఈ రోజు ఈ ಎಲ್ಲಿನ ಸೇವಕನ ಸೇವದಲ್ಲಿ ಅದ್ಭುತ ದೇವರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. ఈ ఎలియ సేవకుని ద్వారా అద్భుత చేస్తాడు దేవుడు. ಅವ್ರ ಮುಖದರ ದೇವರು ಮಾಡ್ತಾ ಇದ್ದಾನೆ. వాళ్ళ ముఖ ధర దేవుడు తెస్తున్నాడు. ಮನುಷ್ಯಗೆ ಯಾರ್ಯಾರಿಗೋ ಒಂದೊಂದು ಉಪಯೋಗ ಮಾಡ್ಕೋತಾನ ದೇವರು. మనిషికి దేవుడు ఒక్కొక్కరికి దేవుడు ఉపయోగ చేసుకుంటాడు. ದೇವರು ಅಂದ್ರೆ ಒಬ್ಬರೇ. దేవుడు అంటే ఒక్కడే. ವರಗಳಲ್ಲಿ ಬೇರೆ ಬೇರೆ, అక్కడ వరము వేరే వేరే. ದೇವರ ಆತ್ಮ ಒಂದೇ. దేవుని ఆత్మ ఒకటే. ಮೊದಲನೇ ಕೊರಿಂಥೆ, ఫస్ట్ కొరింథీ 12వ అధ్యాయ 12వ అధ్యాయము 4వ వచన. అక్కడ 4వ వచనం చదవండమ్మా, చదవండి. ఓద్దమ్మా. ನಾನು ಮುಗಿಸ್ತೀನಿ, ಟೈಮ್ ಆಗ್ಯದ. నేను ముగిస్తాను, సమయం ఎక్కువైనది. ವಾಕ್ಯ ಹೇಳಕ್ಕೆ ದೇವರು ಅವಕಾಶ ಕೊಟ್ಟರೆ ಗಡಿಗೆ ನಿಮ್ಗೆ ಸಮಯ ಇಲ್ಲ. ಹೋಗಲ ಕೊಟ್ಟು ಅಂಕನೆ ಕುಟ್ಟಿಡ್ಕೊಂಡು ಕಾಲೇ ತಿಮ್ಮಿರಿತು. మీకు వాక్యం చెప్పడానికి సమయం లేదుగా సాక్షి చెప్పినాను. ఎప్పుడు మీకు చాలా బాగా అనిపిస్తున్నట్టు చాలా సమయం కూర్చున్నారు. ನನ್ನ ಸಾಕ್ಷಿ ತೋಡನೆ ಕೇಳಿದ್ರೆ ಸಾಕು, ಪೂರ ಮುಂದೆಲ್ಲ ತಿಳ್ಕೊತೀರಿ. ಅದು ಯಾರದ ಚಿಂತ್ರ? నా సాక్షి మీరు తోడమే విన్నారు. నా సాక్షి తోడ వింటే మీరు చాలు, దేవుడు దీవించినాడు. నా ಫೋಟೋ ಹೆಂಗಿತ್ತು ನೋಡ್ರಪ್ಪ, ಎಲ್ಲ ಜೀವ